అందరికీ గాడ్ బ్లెస్ యూ. ఈ మధ్యాహ్న కాలం మందు మరొకసారి సమకూర్చబడిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు మరి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యం చదువుకొని మరి మనం ముందుకెళ్దాము. అతో కలిసి ప్రకటన గ్రంథంకి వెళ్దాం. మనము ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి మనము చూద్దాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. పరలోకములో నుండి దిగవచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధనుసుండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడిపాదం సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి సింహం గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. చదువుకున్న లేఖన భాగాన్ని ప్రభు మన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం లేఖన నిమిత్తము. అలాగే నాతో కలిసి ప్రార్థనకి ఏకీపించండి. వి థ్యాంక్ యూ లార్డ్. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాలం మధ్య తండ్రి, అన్నిటికన్నా ప్రాముఖ్యమైన నీ వాక్యం ప్రభువా. ఓ దేవా, నీ బల్ల యొద్దకు సమీపిస్తూ ఉన్నాము తండ్రి. ఓ ఇదివరకే ఈ లేఖనాలు దీవించబడ్డాయి ప్రభువా. ఇదివరకే ఈ లేఖనాలు తెరవబడి ఉన్నాయి ప్రభువా. ఓ మేము ఆ ప్రపంచంలోకి వస్తున్నాము తండ్రి. నువ్వు వాక్యాన్ని తెరిచి మా కొరకు ఎప్పుడో నువ్వు బయలుపరిచావు ప్రభువా. 7వ దూతను నువ్వు ఎన్నుకొని సమస్త మర్మాలను బయలుపరిచావు ప్రభువా. మనిషి కుమారుడిగా దిగివచ్చి ప్రవక్తలోకి నువ్వు మేనిఫెస్ట్ అయ్యి సమస్త మర్మాలను బయలుపరిచావు తండ్రి. ఓ ఈ మధ్యాహ్న కాలం మంది ప్రభువా, మేము ప్రభువా ఆ లేఖనముల గుండా ప్రయాణం చేస్తుండగా ప్రభువా, ఓ దేవా మాకు నువ్వు వాక్యం తరమని మేము ప్రార్థిస్తున్నాం నాయన. నీవు మాత్రమే వాక్యాన్ని బయలుపరచవాడవు ప్రభువా. నీవు మాత్రమే వాక్యాన్ని విప్పుటకు అర్హుడై ఉన్నావు తండ్రి. నీవే రంగం మీదకి రండి తండ్రి. వాక్యాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రజలు దీవించండి. వింటుండగా ప్రభువా వాళ్ళకి ఆసక్తి కలుగునుగాక. వాళ్ళు వింటున్నప్పుడు వాళ్ళకి వారి స్థానం చూపించబడునుగాక. ఓ ప్రసంగించబడుతున్న వాక్యము కేవలం ప్రభువా అయ్యా, అది సబ్జెక్ట్ కాదు ప్రభువా. ఇట్ ఈస్ నాట్ ద కాన్సెప్ట్ లార్డ్. అది ఏదో సబ్జెక్ట్ కాన్సెప్ట్లు కాదు తండ్రి. అది ఏదో ఒక పాఠంగా వెళ్ళేది కాదు నాయన. అది వధువు యొక్క స్థానమై ఉంది ప్రభువా. పరిపూర్ణతకు వెళ్ళటానికి మార్గమై వర్తమానమై ఉంది ప్రభువా. అందుకొరకే మాకు నువ్వు వాక్యాన్ని తెరుస్తూ ఉన్నావు ప్రభువా. నిత్యంగా వధువు దాన్ని పట్టుకొనుగాక. ఓ ఆ చేదైన కూరలు తినడానికి ఇష్టపడునుగాక. తిన్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అది మందుగా మారి అది స్వస్థపరిచింది ప్రభువా. ఓ ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఎలాగైతే హీలింగ్ వస్తుందో ప్రభువా, ఈ లేఖనముల లోపలికి వెళ్తున్నప్పుడు తండ్రి, ఓ అది నిత్యంగా అది స్వస్థతను తీసుకొస్తాయి ప్రభువా. అది బలపరుస్తాయి ప్రభువా. అది స్థానంలో నిలబెడతామంటే ప్రభువా. నీకు వందనాలు తండ్రి. ప్రజలు బలపరచమని ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చదువుకున్న లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. యు మే బి సీటెడ్. దయచేసి మీరందరూ కూర్చోవచ్చు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మరి ఈ మధ్యాహ్న కాలం ముందు మరొకసారి మరి సమకూర్చబడిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు మరి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ గాడ్ బ్లెస్ యు ఆల్. అందరు బాగున్నారా? అందరికీ షాలోం. అందరూ బాగున్నారా? పక్కవారికి షాలోం చెప్పండి, పక్కవారికి గాడ్ బ్లెస్ యు చెప్పండి. మరి రాత్రి కాలం మంది కొద్దిగా ఆలస్యమైంది కనుక మరి నేను కొద్దిగా ఆలస్యంగా వస్తారని అనుకున్నాను నేను. కానీ ఆల్మోస్ట్ మరి అందరూ సమకూర్చబడ్డారు. అందరూ వస్తారో రారో అనుకున్నాను. కానీ అందరికి ఆసక్తి ఉన్నది. ఎందుకనగా ఆదివారం కదా ఈరోజు. ఆదివారం కాబట్టి అందరూ సమకూర్చబడతారు. హల్లెలూయా. అలానే కాదులే కానీ
కానీ మీలో ఉన్న ఆసక్తి బయటికి కనపడుతుంది. దేవుడి మీద ఉన్న ఆ ఆసక్తి, వాక్యాన్ని వినాలనే తపన అది బయటికి చూపిస్తూ ఉన్నది. అది అందరికీ గాడ్ బ్లెస్ యు. మరి నేను సాయంకాలం మందు మరి అద్భుతమైన మరి కొన్ని పదార్థములు సహోదరులు మరి అందరూ కలిసి ప్రేమతో కొన్ని వాటిని తీసుకొచ్చారు. మరి చాలా లవ్ ఫీస్ట్ చాలా బాగుంది. నేను చాలా సంతోషించాను. నేను మరి చాలా కొత్త విధానములో నిన్న జరిగింది. అలాగే వెళ్ళటం మంచిదని నేను భావిస్తున్నాను. మేము ప్లాన్ చేయకుండా చక్కగా మీరే మీ ప్రేమతో మీరేది ఇవ్వాలన్నా అది ప్రేమతో చక్కగా ఇచ్చినట్లయితే అందరూ కలిసికట్టుగా ఒకరి భేదాలు లేకుండా చక్కగా అందరూ కలిసికట్టుగా ఉంటూ ఒకరి ఆహార పదార్థాలు ఒకరు తీసుకుంటూ చాలా యూనిటీగా ఉంది. నేను సాయంకాలము చాలా సంతోషించాను. నేను అందరికీ గాడ్ బ్లెస్ యు. మరి మీ ప్రయాసాన్ని దేవుడు దీవిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు పెట్టింది ఎవరికంటే దేవుళ్ళకి, దోతలకు కాదు. మీరు పెట్టింది దేవుళ్ళకి. కాబట్టి ఆయన వధువుకి మీరు పరిచయం చేశారు కాబట్టి దేవుడు నిశ్చయముగా దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు, నూరంతల ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అందరు సంతోషమేనా? అందరు డల్గా అయిపోయారు. మళ్ళీ వెంటనే ఆరాధన అయిపోకుండా డల్ అయిపోకూడదు. ఆరాధన చేసేది బలపరచబట్టానికి. ఆరాధన చేసేది ఎందుకొరకు? హృదయాలు సమర్పించుకొని వాక్యము కొరకు ఇంకా ఆసక్తి పుట్టడానికే మనకు ఆరాధన. డినామినేషన్ ఏంటంటే వాళ్ళు ఈ డ్రమ్ము కొట్టిన తర్వాత బాడీ అలిసిపోయి చెమటలు బట్టి నిద్రపోతారు. వాక్యము వచ్చేసరికి బాగా బాడీ అలిసిపోయి చెమట బట్టి పడుకుంటారు. కానీ మనది అది కాదు. మన మెసేజ్ అది కాదు. వర్షిప్ ఎందుకొరకంటే వాక్యానికి ముందు వస్తున్న ఏంటది, విత్తనాన్ని వేయడానికి మునుపు వస్తున్న దున్నే ప్రక్రియ. భూములు దున్నుకోవడానికే దేవుడు ఆ వర్షిప్ను మనకు పెట్టాడు. ప్రభువును ఆరాధించినప్పుడు మన హృదయాలు మెత్తగా చేయబడతాయి. ఆమేన్. మనలో పరిశుద్ధాత్ముడు దిగివచ్చి మన హృదయాలు మెత్తగా మారుస్తాడు ఆయన. అప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు ఇంకా వెళ్ళింది తగిలి ఇటు పడిపోదు. చెబుతున్న మాట గుండెకి తగిలి బయటపడదు, లోపలికి వెళ్ళిపోద్ది. అందుకొరకే వర్షిప్. సమర్పించుకోండి అంటే ఏమనుకుంటున్నారు? ఆల్రెడీ సమర్పించుకొనే ఉన్నా, ఇంకేడు సమర్పించుకుంటాం? కాదు. వాక్యం వెళ్ళాలంటే దానికి ముందు సరెండర్ లార్డ్. నువ్వేది చెప్పినా ఐ యాక్సెప్ట్ లార్డ్, నీకు సమర్పించుకున్నాను ప్రభు అన్నప్పుడు హృదయం మెత్తగా చేయబడిద్ది. ఆ కఠినమైన హృదయాలు కాస్త మెత్తగా చేయబడినప్పుడు, భూమి దున్నబడినప్పుడు, అప్పుడు వాక్యం వెళ్తున్నప్పుడు అది ఒక కోణంగా వెళ్తున్నా నువ్వు దాన్ని స్వీకరిస్తావు. నీకు అర్థమైందన్నమాట. వాక్యాన్ని మీరు స్వీకరిస్తారు ఎందుకనగా మీరు సమర్పించుకున్నారు కాబట్టి. గ్లోరీ బీ టు గాడ్. హల్లెలూయా. చాలా మంచిది పిల్లారా. ఈ యొక్క మధ్యాహ్న కాలం మందు నేను ఒక చిన్న అంశాన్ని మీ వద్దకు తీసుకొని రావడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మరి ప్రకటన 10:1 మరి దేవుడు మనకి ఏమి తీసుకొని వచ్చాడో, మన స్థానం ఏంటో మనము దాని గుండా మనము ప్రయాణం చేద్దాం ఈరోజు. ఆమేన్. కొన్ని విషయాలు మనం దాన్ని గమనిద్దాము. అలాగే ఆ లేఖనాన్ని పెట్టుకొని నాతో కలిసి హెబ్రీ పత్రిక వైపు తిప్పాలని కోరుతున్నాను నేను. హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనము చదవండి. 11:11. విశ్వాసమును బట్టి 11వ గంట ప్రజలు శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుకున్నటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తేలవందని లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ఆమేన్. హల్లెలూయా. సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి లెక్కింపు శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ఆమేన్. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. ఈ ప్రకటన 10:1 మన ప్రభువుగా యేసు క్రీస్తు ఈ 2వ రాకల్లో ఆయన మన కొరకు దిగివచ్చాడు. ప్రవక్త అంటాడు, ఆయన మాట ఇచ్చిన ప్రకారముగా జీవకాలంలో ఆయన శారాన్ని దర్శిస్తానని చెప్పిన రీతిగా అదే ఎలోహిం మరొకసారి ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం దగ్గరికి ఏ దేవుడైతే వచ్చి ఎలోహింగా ప్రత్యక్షమయ్యి దేహాలు మార్చాడో, విశ్వాసాన్ని ఇచ్చాడో, అదే దేవుడు మొదటి రాకల్లో వచ్చాడు. నేను లాస్ట్ టైం చెప్పాను, ది సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనుష్య కుమారుడు అంటే మట్టి శరీరంలో ప్రత్యక్షమయ్యేవాడు, అంటే మానవ శరీరంలోకి వచ్చేవాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? మట్టి శరీరం అంటే మళ్ళీ అట్లా తీసుకోవద్దు. మానవ శరీరంలో ప్రత్యక్షమయ్యేవాడు. ఇంకా స్వరముగా కాకుండా లేదా కేవలము మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా కాకుండా దేవుడు ది సన్ ఆఫ్ మ్యాన్ అంటే గుర్తుపెట్టుకోండి, అది మేఘముగా ఉండడానికి కాదు, కానీ ది సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఒక శరీరములోకి వెళ్ళి పరిచర్య చేసేది. ఆమేన్. ఒక శరీరములోకి వెళ్ళి పరిచర్య చేసేది ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ. ఆనాడు ఎలోహిముగా ఆయన రక్త మాంసంలోకి వచ్చాడు.
మహిమ శరీరంలో అబ్రహాంకి ప్రత్యక్షమయ్యాడు. మొదటి రాకడలో దేవుడు మరీ గర్భంలో పుట్టి ఆయన మట్టి శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ బి టు గాడ్. ఇప్పుడు రెండవ రాకడలో కూడా ఆయన ప్రవక్త అనే శరీరంలోకి వెళ్ళాడు. ఆమేన్. అందుకే ప్రవక్త అంటాడు, ఇది మీకు చాలా కఠినముగా ఉండును అన్నాడు. ఏంటది? మీరు 7వ దూతని వేరు చేయలేరు, ది సన్ ఆఫ్ మ్యాన్ వేరు చేయలేరు అన్నాడు. ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ వేరు కాదు, 7వ దూత పరిచర్య వేరు కాదు. వీళ్ళిద్దరూ కలిసి చేసే పరిచర్యే ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ, మేఘం యొక్క పరిచర్య, రెండవ రాకడ యొక్క పరిచర్య. ఆమేన్. అబ్రహాం దగ్గర దేవుడు వేరుగా ఉంటాడు, ఎలోహిం వేరుగా ఉంటాడు. మొదటి రాకడలో జాన్ ద బాప్టిస్ట్ వేరు, యేసుక్రీస్తు వేరు. కానీ రెండవ రాకడలో మాత్రము ఈ ది సన్ ఆఫ్ మ్యాన్ ఏంటంటే ఆయనకి దేహం లేదు కనుక, ఆయన మధ్యాకాశంలో దేహంలో రాబోతున్నాడు కనుక, దానికి ముందే ప్రభువు సంఘాన్ని సిద్ధపరచు నిమిత్తము, ఎన్నిక చేయబడిన తన వధువుని సిద్ధపరచు నిమిత్తము ఇప్పుడు ఆ మేఘమైన దేవుడే, ఏకైక మనిషి కుమారుడే ప్రవక్తలోకి ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. కాబట్టి 63 నుంచి ప్రసంగించిన ప్రతి ప్రసంగము కూడా అది 7వ దూత వర్తమానం కాదు, అది ది సన్ ఆఫ్ మ్యానే ప్రసంగించాడు. మొదటి రాకడలో భూమి మీద ఉన్నప్పుడు ఎంత మర్మంగా మాట్లాడాడో ప్రవక్తల కన్నా మర్మంగా మాట్లాడువాడు. ఆమేన్. 7 ఉరుములకు కర్త. ఆమేన్. వాక్యాన్ని మరుగు చేసే విషయంలో జ్ఞాని. ఆమేన్. తన సంపదను మరుగు చేసే విషయంలో జ్ఞాని. ఆయన అంత గొప్ప జ్ఞాని ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు మరలా. ఆమేన్. ఆయన వాక్యాన్ని దాచే విషయంలో ఆయన ఐశ్వర్యవంతుడు. వాక్యాన్ని మరుగుపరిచే విషయంలో ఆయనంత గొప్పవాడు ఎవరు లేరు. మరొక్కసారి ప్రభువు రెండవ రాకడలో దిగివచ్చి ప్రవక్తలో ఉండి వాక్యాన్ని మరుగుపరుస్తూ మాట్లాడాడు ఆయన. అందుకే చూడండి, చాలామందికి 7వ ముద్ర అర్థం కాదు, అసలు అది బయలుపరచబడదు. అది ఎందుకనగా అది విప్పే వాక్యం కాదు, అది విప్పాడు కానీ కొంతమందికి విప్పలేదు. ఆమె ప్రవక్త అంటాడు 7వ ముద్ర తెరవబడింది అన్నాడు, 7వ ముద్ర తెరవబడలేదు, వేరే వ్యక్తి రాబోతున్నాడు అన్నాడు. కాబట్టి ఈ 2 మాటలు చెప్పేది ఎవరు? క్రీస్తే లోపలుండి. ఆమె లోపల నుండి ప్రసంగిస్తున్న వాడు క్రీస్తే. ఏమని చెబుతున్నాడు? వాక్యము 7వ ముద్ర తెరవబడింది అంటున్నాడు, తెరవబడలేదు అంటున్నాడు. వినాలన్నా మాటలు మీరు జాగ్రత్తగా. అంటే వాక్యాన్ని మర్మయుక్తంగా మాట్లాడువాడు మరొకసారి భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. ఇంకో మాట చెప్పాలంటే ఆయన మర్మాలన్నీ మరలా విప్పాడు. ఆమేన్. కొన్ని సందర్భాల్లో నేను కొన్ని మీటింగ్స్లో ఈ వాక్యం చెప్పుకుంటూ వచ్చాను. నేను ఇద్దరు కలిసి చేస్తున్న పరిచర్య, జెరుబ్బాబెలు అలాగనే జాషువా, అంతేనా? జెరుబ్బాబెలు జాషువా ఇద్దరు కలిసి కడుతున్న మందసం, ఇద్దరు కలిసి మందసాన్ని కడతా ఉన్నారు, ఇద్దరు కలిసి వధువును చెక్కుతా ఉన్నారు. ఇంకొక దగ్గర ఏం చెప్పాను నేను చెప్పాలి, బెసలేలు అలాగే అహోలియాబు చెప్పానా? బెసలేలు అలాగే అహోలియాబు ఇవన్నీ ఛాయలు అన్నమాట. ఒక్క ప్రవక్త మాత్రమే వధువును చెక్కలేడు, 7వ దూత వధువును చెక్కలేడు. ఖచ్చితంగా ఈ పక్షిరాజుకి ఖచ్చితంగా మేఘం కావలసి ఉన్నది. ఆమేన్. ఆ బెసలేలు వస్తేనే అహోలియాబు చెక్కగలడు. ఆమేన్. వినాలి, జాషువా జెరుబ్బాబెలు కలిస్తేనే మందసాన్ని పరిపూర్ణంగా కట్టగలరు. ఆమేన్. కాబట్టి పిల్లారా, ఈ చివరి దినముల యందు ప్రభు ఎందుకొరకు దిగి వచ్చాడంటే గొడ్రాలతనం తీసేయడానికి వచ్చాడు. దేర్ ఈజ్ నో బ్యారన్ ఉమెన్స్. ఇంకా ఏ మాత్రము కూడా సంఘం ఇంకా గొడ్రాలతనములో లేదు. ప్రవక్త అంటాడు, ఇన్ని కాలాలుగా 7 సంఘ కాలాలుగా అబ్రహాము ప్రయాణం చేశాడు గొడ్రాలతనముతోనే. కానీ ఇంకా నో మోర్ బ్యారన్. ఇంకా వధువులో ఏ మాత్రము కూడా గొడ్రాలతనం అనేదే లేదు. ఆమె నేను మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందా? గొడ్రాలతనం అంటే క్రీస్తును మోసే ప్రక్రియ. క్రీస్తుని కలిగి ఉండకుండా ఇన్నాళ్ళు సంఘం ప్రయాణం చేసింది, కానీ ఇప్పుడు క్రీస్తుని కన్నది వాగ్దానం బట్టి. ఆమేన్. ఇప్పుడు క్రీస్తుని విశ్వాసం బట్టి ఇప్పుడు సంఘము కన్నది. ఇప్పుడు శారా ఇస్సాకును పొందుకున్నది, ఇప్పుడు మనము క్రీస్తుని పొందుకున్నాం. మనము ప్రైజ్ బి టు గాడ్. బై ఫెయిత్ మేరీ, విశ్వాసాన్ని బట్టి మరియా యేసుక్రీస్తుని స్వీకరించింది. ఇప్పుడు విశ్వాసం బట్టి వధువు రెండో రాకలో దిగి వచ్చిన యేసుక్రీస్తుని స్వీకరించింది. ఇది శారా విశ్వాసం కాదు, కానీ ఇది అబ్రహాం విశ్వాసం. ఇది అవునా? అబ్రహాం విశ్వాసం మేరీలోకి వెళ్ళింది, మేరీలో పుట్టిన క్రీస్తు విశ్వాసం ఇప్పుడు మనలోకి వచ్చింది. ఆమేన్. ఆయన పుట్టకుండా విశ్వాసం ఏంటో తెలియదు. హీ ఇంట్రడ్యూస్ ద ఏమంటారు వాటిని అని ఏం పరిచయం చేశాడంటే దిగివచ్చి ప్రారంభంలో ఈ ప్రపంచాన్ని నిర్మించిన విశ్వాసాన్ని పరిచయం చేశాడు. హీ కేమ్ టు ఇంట్రడ్యూస్ ద క్రియేటింగ్ ఫెయిత్.
ఇప్పుడు దాకా ఎవ్వరూ ఆ ఫెయిత్ని ఇంట్రడ్యూస్ చేయలే సంఘానికి. ఆమేన్. క్రీస్తు పరిచర్య సాధారణమైనది కాదు. అందరి ప్రవక్త మినిస్ట్రీ వేరు, యేసుక్రీస్తు మినిస్ట్రీ వేరు. అందరి ప్రవచనాలు వేరు, యేసుక్రీస్తు ప్రవచనం వేరు. అందరి జీవితాలు వేరు, యేసుక్రీస్తు జీవితం వేరు. అందరి ఫెయిత్ వేరు, యేసుక్రీస్తు ఫెయిత్ వేరు. అందరి ప్రేమ వేరు, యేసుక్రీస్తు ప్రేమ వేరు. అందరి సహనాలు వేరు, యేసుక్రీస్తు సహనం వేరు. వింటున్నారా? అంటే ప్రతి లక్షణానికి క్యాప్ యేసుక్రీస్తే. ఆమేన్. అందుకే మీరు చూడండి, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక కొత్త కోణంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మాటలన్నీ కూడా ప్రవక్తలు మాట్లాడిన మాటలు. ప్రవక్తలు అక్కడ ఉన్నప్పటికీ ఈయన మాట్లాడే మాటలకు వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే అది మరుగైన జ్ఞానం. అది పర్ఫెక్ట్ ఫెయిత్నిచ్చే ఒక రహస్యమైన 7 ఉరుములు అవి. నా మాటలు పట్టుకోవాలి పిల్లరా మీరు. పర్ఫెక్ట్ ఫెయిత్నిచ్చే మరుగుపరచబడిన 7 ఉరుములను కలిగిన మాటలు అవి. ఆమేన్. ఇన్ని కాలాలుగా దేవుడు దాన్ని మరుగుపరుచుకుంటూ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఆయన నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. ఈ మాట ప్రవక్తలు పలకలేరు. ఆమేన్. ఏ ప్రవక్త శరీరము నిత్య జీవాన్ని ఇవ్వదు, ఏ ప్రవక్త రక్తం నిత్య జీవాన్ని ఇవ్వదు. కానీ యేసుక్రీస్తు ఆ 7 ఉరుములు కలిగిన ఆయన మాట్లాడుతున్నప్పుడు మాత్రమే కొంతమంది లోపల విశ్వాసం కలుగుతూ ఉంది. దేవా, మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా? నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే. నిత్య జీవపు మాటలు గలవాడవు. తాత్కాలికమైన జీవము కాదది, నిత్య జీవపు మాటలు. ప్రవక్తల మాటలకు హద్దు ఉన్నది. ప్రవక్తల పరిచర్యకు, ప్రవక్త ప్రాఫసీలకి, ప్రవక్త మాటలకు హద్దు జీవం ఉన్నది. లిమిటెడ్ లైఫ్ అది. కానీ నీ మాటలు నిత్య జీవమయ్యండి ప్రభువా. నీ ఓట వేరు, ఎటర్నల్ ఫౌంటైన్ ఇది. హల్లెలూయా. చెప్పింది ప్రవక్తలు చెప్పగలరు. వాళ్ళు కేవలం సమాచారం మాత్రమే ఇవ్వగలరు. దే ఆర్ ద ఇన్ఫర్మేటర్స్. ఆమె దే ఆర్ ద న్యూస్ పేపర్స్. బట్ మరి యేసుక్రీస్తు అది కాదు, అండ్ రివలేటర్. ఎప్పుడైతే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడో ప్రత్యక్ష కేంద్రం ఆయన. హీఈస్ అ టవర్ ఆఫ్ ద పర్ఫెక్ట్ ఫెయిత్. హీఈస్ అ టవర్ ఆఫ్ ద క్రియేటింగ్ ఫెయిత్ ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. మీరు చూడండి, ఆయన వచ్చిన తర్వాత కొత్త విశ్వాసాన్ని పరిచయం చేశాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆయన విశ్వాసానికి కొలతలు వేస్తూ ఉంటాడు. ఆమేన్. జూయిష్ ట్రెడిషన్ ఏంటంటే పిల్లారా, యూదుల యొక్క ఆచారం ఏంటంటే ఒక మనిషి వచ్చి ముడితేనే ఒక వ్యక్తి స్వస్థపరచబడతారని వాళ్ళు నమ్ముతారు. ఒక వ్యక్తి వచ్చి ముడితేనే స్వస్థపరచబడతారని జూయిష్ ప్రజలు నమ్ముతారు. అది దేవుడి పెట్టిన ఆజ్ఞే. పెద్దల ద్వారా మీరు తెలుసు కదా, మీకు అనారోగ్యం వచ్చినప్పుడు, మీరు రోగిగా మారినప్పుడు డీకెన్స్ పెద్దవాళ్ళు వెళ్ళి చేతులు పెట్టి ప్రార్థిస్తే వాళ్ళ విశ్వాసహితమైన ప్రార్థన బట్టి రోగులు స్వస్థపరచబడతారని దేవుడే చెబుతాడు. ఆమేన్. ఇది యూదుల్లో బాగా నాటుకోబడిన విశ్వాసం. ఇది ఒక ఆచారం. అది ఇంకా ఆమేన్. నా మాటలు వినాలి మీరు. నా మాటలు మీరు వినాలి. హల్లెలూయా. ప్రవక్త థర్స్టింగ్ ఫర్ లైఫ్ అనే వర్తమానం మీరు చదివినట్లయితే నిత్య జీవము కొరకు దాన్ని ఏమంటారు? జీవము కొరకు దప్పిక అనొచ్చు ఆ మాట. థర్స్టింగ్ ఫర్ లైఫ్, జీవము కొరకు దాహము, దప్పిక. ఆ వర్తమానంలో ప్రవక్త ఎప్పుడన్నా గుర్తుపట్టండి, ప్రవక్త వాక్యముల్లో నుండి ఒక వాక్యము చెప్పడానికి మునుపు తన సంఘటనలు చూసుకొని ఒక వాక్యం ఉదాహరణగా చెబుతాడు. తన జీవితంలో జరుగుతున్న కొన్ని ఉదాహరణలు తీసుకొని ఆయన దాన్ని మొదటగా ముడివేస్తాడు. ఆయన ముడివేసి దాంట్లో వాక్యం మొత్తం పెట్టేస్తాడు. సౌన్సులు గుర్తుపట్టాలా? చెప్పాల్సింది ఏదైతే ఉన్నదో దాని వాక్యం గుండా చెప్పడం. వాక్యంలోకి వెళ్ళడానికి మునుపు జస్ట్ ఐ వాంట్ గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ అంటాడు. ఒక చిన్న ఉదాహరణకి మీకు చెప్పాలనుకుంటున్నానని చెప్పి ఆ ఉదాహరణలోనే ప్రవక్త వాక్యం అంతా చెప్పేస్తాడు. మీరు ఆ వాక్యం మీరు గమనించారంటే ఆ వర్తమానంలో ప్రవక్త అంటాడు, ఒక క్యాన్సర్ స్త్రీని తీసుకొని ఆ క్యాన్సర్ స్త్రీ ప్రవక్త ఆమె యొద్దకు వెళ్ళడానికి మునిపే ఆ క్యాన్సర్ పొందిన ఆ స్త్రీ 4వ స్టేజ్లో ఉండిద్ది. మీకు తెలుసు కదా, క్యాన్సర్ అనేది 4 స్టేజ్లుగా ఉన్నది. 4 పోర్షన్లుగా క్యాన్సర్ వ్యాధి పనిచేస్తూ ఉండిద్ది. అది 1 కాదు 2 కాదు. 1లో ఫస్ట్ ప్రారంభించబడింది. అది 1 నుంచి తన డిఎన్ఏని మార్చుకుంటూ 2లోకి వెళ్ళిద్ది, 2వ స్థానంలోకి వెళ్ళిద్ది. ఆ తర్వాత 3వ స్టేజ్లోకి వెళ్ళిద్ది, ఆ తర్వాత 4లోకి వెళ్ళిద్ది. మీరు గమనించాలి. ఎప్పుడైతే ఈ క్యాన్సర్ అనే ఈ యొక్క వ్యాధి, ఆ వైరస్, ఆ దయ్యము ఆ 4వ స్థితిలోకి వెళ్ళిద్దో ఇంకా ఆటోమేటిక్గా మరణమే. ఇంకా దానికి మందు కూడా లేదు కనుక జుట్టంతా ఊడిపోయి జుట్టంతా ఊడిపోయి
వాళ్ళు మందులు వేసుకున్న పని చేయకుండా చివరికి ఈ 4వ స్టేజ్లోకి వెళ్ళిపోయిన ఈ క్యాన్సర్ వ్యక్తి మరణిస్తాడు. గమనించండి, ప్రవక్త ఎప్పుడు ఈ స్త్రీని దర్శించాడంటే 4వ స్టేజ్లో ఉన్నప్పుడు దర్శిస్తాడు. ఎప్పుడు ప్రవక్తకి కాలింగ్ ఇస్తారంటే ప్రార్థించమని ఎప్పుడు కాలింగ్ ఇస్తారంటే 4వ స్టేజ్లో ఆ స్త్రీ ఉన్నది. అప్పుడు ప్రవక్త ఆ హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళి ఆ ప్రాబ్లం చూసినప్పుడు ఆల్మోస్ట్ పిల్లరా 4వ స్టేజ్లో ఆమె ఉండి మరణించడానికి చాలా సిద్ధంగా ఉన్నది. ఇంకా ప్రాణాలు పోతాయని డాక్టర్లు చెప్పేశారు. దెర్ ఈజ్ నో హోప్ ఎట్ ఆల్. ఆ స్త్రీకి ఏమాత్రము కూడా హోప్ లేదు, ఇంక నిరీక్షణ అనేది లేదు. ఆ టైంలో బ్రదర్ బ్యానం వెళ్తాడు. వెళ్ళినప్పుడు అమ్మా సిస్టర్ గాడ్ బ్లెస్ యూ, బాగున్నారా అంటారు. బిల్లీ గాడ్ బ్లెస్ యూ బ్రదర్, ప్రైజ్ లార్డ్, మీరు రావటం చాలా సంతోషం అండి, చాలా బాగుంది పాస్టర్ గారు. అయితే నాకు మరణము ఖచ్చితంగా తథ్యమని చెప్పేశారు, కానీ నేను జీవం కొరకు దప్పిక కలిగి ఉన్నాను అని ఆమె. మరణమైతే ఆల్మోస్ట్ మొత్తం మింగేసింది నన్ను, కానీ జీవము కొరకు దప్పిక కలిగి ఉన్నాను, థర్స్టింగ్ ఫర్ లైఫ్ నాలో ఉన్నది. దయచేసి ఇంకెట్టో నాకు అవకాశం లేదు గనక నువ్వు ప్రార్థించి, ఎలాగైనా నువ్వు దేవుడికి ప్రార్థించి, దేవా నన్ను తీసుకో ప్రభువా అని నువ్వు ప్రార్థించవా, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, నేను ఉండలేకపోతున్నా ఈ నొప్పులకి, నా వల్ల కావట్లేదు బ్రదర్ బ్యానం అని చెప్పి ఆ స్త్రీ బ్రదర్ బ్యానంకి చెప్పింది. అప్పుడు ప్రవక్త లేదమ్మా, నేను ఎప్పుడు అలా ప్రార్థన చేయను, నేను దేవుడు ఒకవేళ తీసుకోవాలంటే ఓకే, అది ఓకేలే, కానీ నేను ఎన్నడూ కూడా ఒకరి గురించి ప్రార్థించి దేవా దయచేసి వీరిని తీసుకో ప్రభు నేను ప్రార్థన చేయను, నేను అది తప్పది అని ప్రవక్త ఆ స్త్రీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకొరకు? జీవాన్ని ఇవ్వమని. 4వ స్టేజ్ క్యాన్సర్, గుర్తుపట్టాలి. 4వ స్టేజ్ క్యాన్సర్లో ఏలియా వెళ్ళాడు. ఆమేన్. సంఘము 4వ స్టేజ్లో ఉన్నప్పుడు ఏలియా వెళ్తాడు. వెళ్ళి ఆ ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రైజ్ బి టు గాడ్, ప్రార్థన చేస్తున్నప్పుడు కరెక్ట్గా కొన్ని నెలల తర్వాత ప్రార్థించి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే హీలింగ్ జరగలేదు, కానీ కొన్ని నెలల తర్వాత ఆమె లోపల మార్పు జరగడం ప్రారంభించింది. వాళ్ళు ఇంట్లో పెట్టేశారు ఆమెను, ఇంకా చనిపోతారని చెప్పేశారు, కానీ ప్రవక్త ప్రార్థించి వెళ్ళిపోతాడు. ప్రవక్త ప్రార్థించి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని నెలల పాటు అలాగా ఆమె ఉన్నప్పుడు ఏమాత్రం మరణానికి అప్పగించబడదు, కానీ స్లోగా ఆమె లోపల జీవం ఉత్పత్తి అవుతూ ఉండిద్ది. నిదానంగా క్యూరింగ్ లోపల కలుగుతూ ఉండిద్ది. ఆ డిసీజ్ యొక్క ఛాయ, షాడో ఆఫ్ ద డెత్, మరణం యొక్క ఛాయలు వెళ్ళిపోతూ నిదానముగా ఆ లైఫ్ ఎంటర్ అవుతూ ఉండిద్ది ఆమె లోపల. ఆమేన్. ఆఫ్టర్ 6 months, 6 నెలల తర్వాత ఆమె సంపూర్ణంగా స్వస్థపరచబడి, సంపూర్ణంగా హీల్ చేయబడి ఆమె సంఘానికి తీసుకొని రాబడిద్ది. ఆమె గొప్ప సాక్షిగా ఉండిద్ది అక్కడ. గమనించండి, ప్రవక్త అంటాడు జీవము కొరకు దప్పి కలిగి ఉన్న సంఘం అన్నాడు. థర్స్టింగ్ ఫర్ ద లైఫ్. ఒక బ్యారన్ సంఘము, ఒక గొడ్రాలైన సంఘము జీవము కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆమేన్. మన ప్రవక్త యొక్క వాగ్దానం ఏంటంటే ఈ 4 పురుగుల ద్వారా తినివేయబడిన ఈ సంఘాన్ని మరలా తిరిగి పునరుద్ధరించేవాడు మన ప్రవక్త. అవునా? ఆమె ఇట్స్ లైక్ ఎ స్పిరిచువల్ క్యాన్సర్, ఆత్మ సంబంధమైన క్యాన్సర్ ఇది. అవునా కాదండి? వాడు ప్రారంభం నుండే క్యాన్సర్ కలిగి ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా అది బయలుపరచబడుతుంది, మనుషుల్లో మేనిఫెస్ట్ అవుతుంది. నిజానికి ఆది కాండములో హవ్వను కొరికింది ఆ క్యాన్సరే. వెంటనే వాడు సంఘాన్ని పడేడు. వాడు 4 విధానములో వాడు సంఘాన్ని పడేశాడు. ఆమె ఇంకో మాట చెప్పాలంటే ఫస్ట్ స్టేజ్లో క్యాన్సర్ వచ్చినప్పుడు అది వెళ్ళగానే క్యాన్సర్ ఉందని సంగతి కూడా తెలియదు ఎవరికి. క్యాన్సర్ ఒక వ్యక్తికి వస్తే ఆ వ్యక్తి కానీ క్యాన్సర్ పొంది మొదటి స్టేజ్లో ఉంటే క్యాన్సర్ ఉందనే సంగతి కూడా తెలియదు. ఒక చిన్న పింపుల్ టైపు, ఒక చిన్న గొల్ల మాత్రమే వచ్చింది అది. ఆమె ఆ తర్వాత నిదానంగా అది మేనిఫెస్ట్ అవుతూ అది పెద్దగా మారి అది బయటపడింది. అది అంటే ఆత్మ సంబంధమైన మరణము, అది స్పిరిచువల్ క్యాన్సర్. ఈ ఆత్మ సంబంధమైన క్యాన్సరు ఆది కాండంలో హవ్వకు తీసుకొని రాబడినప్పుడు కూడా అది వెంటనే జ్వరపడాల. మీరు గుర్తుపట్టాలి, ఇది వెంటనే మరణము జీవాన్ని మరింగల. వెంటనే ఆ వధువు వృక్షాన్ని పరిపూర్ణంగా మరింగల. ఎలా వధువు వృక్షము తినివేయబడినదంటే అది చాలా నిదానంగా మారి పురుగులుగా, ఆమోస్ రాస్తారు కదా, ఆమె 4 పురుగుల ద్వారా యోవేలు గ్రంథంలో ఉంది. మరి 4 పురుగుల చేత మరి ఆ అవ్వ తినివేయబడినది.
అర్థమైందన్నమాట. 4 విధానములలో 4 పురుగుల ద్వారా నిదానముగా వాడు లోపలికి వచ్చి ఆమేన్ వాడు సంఘాన్ని తినివేస్తూ ఉన్నాడు. వాడు చివరికి ఆమె జుట్టంతా రాలిపోయినది. అంటే ఏంటి? క్యాన్సర్ వస్తే జుట్టు ఉండదు. జుట్టు అంటే నాయకత్వం, జుట్టు అంటే హెడ్షిప్, నాయకుడు. జుట్టు అంటే తలరాయి. జుట్టు కత్తిరిస్తే తలరాయిని పోగొట్టుకున్నట్టే. ఆమె ఏమో కత్తిరించట్లా, లోపల పడిన వాడు కత్తిరించేశాడు. ఆమెన్. లోపల పడిన ఈ స్పిరిచువల్ క్యాన్సరే, ఈ ఆత్మ సంబంధమైన ఈ రోగమే, ఆ మరణం అనే రోగము లోపల పడి నిదానంగా జుట్టు మొత్తం తీసేసింది. ఆమెన్. అదేనా సంసారం జరిగింది? ద లస్ట్, వాంఛలు, కోరికలు ఏం చేసినాయి? ఆ కాల ప్రభావం ఏం చేసింది? జుట్టంతా కొరికేసింది, నాయకత్వం పోగొట్టుకుంది. ఇప్పుడు సంఘం లేచి ఎదిరిద్దామని చూసేసరికి శక్తి లేదు. ఆమేన్. మనం పోరాడదాం, శత్రువు వచ్చారని లేచేసరికి అక్కడ శక్తి లేదు. అక్కడ ఎందుకు ఏమైంది? అక్కడ స్పిరిచువల్ క్యాన్సర్. సంసారికి వచ్చిన స్పిరిచువల్ క్యాన్సర్, హవ్వకు వచ్చిన స్పిరిచువల్ క్యాన్సర్. ఈ ఆత్మ సంబంధమైన క్యాన్సర్ పిల్లారా సంఘాన్ని తినివేస్తామన్నది. కానీ ప్రవక్త ఎలాంటి వాడు తెలుసా? నీవు యథార్థంగా ఉంటే నీ ముందు క్యాన్సరు ఏంట పదము? గ్లోరీ బి టు గాడ్. ఓరల్ రాబర్ట్స్ కూడా క్యాన్సర్ని వెలగొడతాడు. కానీ దేవుడు చెబుతుంది అది కాదు. దేవుడు మాట్లాడుతున్నది భౌతిక క్యాన్సర్ కాదు. ఓరల్ రాబర్ట్స్ కెన్ హీల్ ద క్యాన్సర్, టిఎల్ వాస్మన్ కెన్ హీల్ ద క్యాన్సర్. కానీ ప్రవక్తకు దేవుడు చెబుతుంది ఏంటో తెలుసా? నాట్ ఫిజికల్ క్యాన్సర్ బట్ స్పిరిచువల్ క్యాన్సర్. నీ యథార్థంగా ఉంటే, నీ జీవితాన్ని బట్టి వధువు మార్చబడితే, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, గ్లోరీ బి టు గాడ్, నీవు యథార్థంగా ఉండు, నీ మాదిరి, నీవు వాక్య ప్రకారంగా నిలబడితే నీ జీవితమే నా వధువుకి మాదిరి అన్నాడు. ఆ మాట నీవు యథార్థంగా ఉంటే నీ ముందు క్యాన్సర్ నిలబడదు అన్నాడు. ఆమేన్. ఎప్పుడైతే ప్రవక్త యథార్థంగా ఉన్నాడో తినివేయబడిన ఈ క్యాన్సర్ కాస్త ఆమేన్ మరణము వధువుని తినివేసినది. 4 పురుగులు మనల్ని తినివేసినాయి. 2000 సంవత్సరాలుగా ఈ వధువు వృక్షాన్ని 4 పురుగులు తినివేశాయి, క్యాన్సర్ తినివేసింది. ఎప్పుడైతే ప్రవక్త భూమి మీదకి వచ్చాడో ఆయన సిన్సియారిటీ బట్టి, ఆ యథార్థత కూడిన వాక్యము, ఆమేన్, ఆ రోషం కలిగిన వాక్యము, యథార్థంగా ఉండి ప్రసంగించిన వాక్యం ఏం చేస్తామన్నది? మరలా వధువుని పునరుద్ధరిస్తామన్నది. ఒక మనిషి ద్వారా పునరుద్ధరించబడిన వధువు, ఒక మనిషి జీవితాన్ని బట్టి పునరుద్ధరించబడిన వధువు. ఆమె థర్స్టింగ్ ఫర్ ద లైఫ్. మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మనము ప్రవక్త వచ్చాడు, హీల్ చేయడం ప్రారంభించాడు. అందుకే మీరు చూడండి, ప్రవక్త కేవలం వాక్యం మాత్రమే చెప్పలా, ప్రవక్త జీవితమే మనకు మాదిరి. 4 పురుగులు ఇప్పుడు మనలో లేవు ఇంకా. ఆమేన్. ఇప్పుడు సంఘం పునరుద్ధరించబడిందా? ఆమేన్. ప్రవక్త అంటాడు, ఈ కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాండములు మొత్తం కొట్టివేసిన ఆ భూమికి ఉంది ఏం చేస్తుంది? జీవము. భూమి కింద ఉండి ఆ జీవం మొరపెడతా ఉన్నది. ఏలియా రావాలి అయ్యా, రిస్టోరేషన్ రావాలి, పునరుద్ధరించేవాడు రావాలి. మీకు తెలుసా, మన జీవాన్ని దేవుడు 7వ దూతతో లింక్ వేశాడు. ప్రపంచంలో ఎక్కడ వెతికినా కానీ వాళ్ళకి జీవం దొరకదు. అక్కడ ఏలియా వెళ్ళాల్సిందే. ఆమేన్. ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు అనే ది సన్ ఆఫ్ మ్యాన్ 7వ దూతలోకి వెళ్ళి ప్రసంగిస్తున్న వాక్యాలే జీవాన్ని తెస్తాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకని పిల్లారా, మన భూమి కింద జీవంగా ఉన్నాము, మొరపెడతా ఉన్నాము, అరుస్తూ ఉన్నాము, కేకలేస్తూ ఉన్నాము. ఎక్కడ ప్రభా మా జీవము? పడిపోయాం ప్రభా. వేర్ ఈజ్ అవర్ లైఫ్ లార్డ్? థాస్టింగ్ ఫర్ ద లైఫ్, థాస్టింగ్ ఫర్ ద లైఫ్. ప్రవక్త అంటాడు, ఆ జీవం ఏదో కాదు కానీ 7 రంగుల వస్త్రం అన్నాడు ఆయన. ఏదో బ్రతకాలని కాదు సంఘం ఇప్పుడు వచ్చింది, ఏదో వర్తమానం దొరికిందని కాదు, అమ్మయ్య మరణం పోయిందిరా. నో నో నో, బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్. తిరిగి మరలా మన స్థానంలోకి వెళ్ళిపోవుట, అది నిత్య జీవం అంటే. అందుకే వాళ్ళు ఏమంటున్నారు? నిత్య జీవపు మాటలు గలవాడా. ఆమేన్. రెయిన్బో ట్రౌట్ మాటలు కలిగిన వాడా, 7 రంగుల జీవాన్ని కలిగిన వాడా, నన్ను మరలా పునరుద్ధరించగలిగిన శక్తి కలిగిన వాడా, నీవు మాట్లాడు ప్రభువా. అది మాకు అర్థం కాకపోయినా ఆమేన్, కానీ అది వాస్తవమే. అది ఒక దినం మాకు అర్థమైంది. ఆమేన్. అంటే వాళ్ళ చెవుల్లో ఒక డిఫరెంట్ వాతావరణం పడతా ఉంది. అది రిజెక్ట్ చేయట్లా, అది తృణీకరణ చేయట్లా, ఏదో ఒక వ్యత్యాసకరమైన వాతావరణం ఇది. ఈ మాటలు మనల్ని మారుస్తాయి. ఇది ఎటర్నల్ లైఫ్ అన్న మాటలు ఇవి. ప్రైజ్ బి టు గాడ్. కాబట్టి పిల్లారా,
ప్రవక్త జీవితాన్ని బట్టి ఇప్పుడు వధువు మరలా పునరుద్ధరించబడింది. ది సన్ ఆఫ్ మ్యాన్ వేరు కాదు, ప్రవక్త వేరు కాదు. మనకు అది అర్థం అవ్వాలి. ఎందుకు ప్రవక్తకి దేవుడు ఆ మాట పలికాడు? నువ్వు యథార్థంగా ఉంటే నీ ముందు క్యాన్సర్ నిలబడదు. ఆమేన్. ఈ మాటలు ఏ ప్రవక్తలకు ఉండవు, ఈ మాటలు ఏ డినామినేషన్ ప్రసంగికులకు ఉండవు, కానీ ప్రవక్తకు దేవుడు ఇచ్చాడు. రిక్వైర్మెంట్, నీ జీవితమే ఒక రిక్వైర్మెంట్. నీవు వాక్య ప్రకారంగా జీవిస్తే నా వధువు పునరుద్ధరించబడింది. నీవు కానీ సక్రంగా జీవించకపోతే నా వధువు మరలా అలాగే ఉండిద్ది. ఆమేన్. ప్రైజ్ బీ టు గాడ్. దేవుడు మహాకృపను బట్టి ఆ ప్రవక్త పరిపూర్ణమైన జీవితం జీవించాడు కనుకే మరలా మనకి పునరుద్ధరణ జరిగింది. ఆమేన్. రిస్టోరేషన్ అయ్యామా మనము? గట్టిగా చెప్పాలి. మరి రిస్టోర్ చేయబడ్డామా? మనం పునరుద్ధరించబడిన వధువు వృక్షం మనము. ఆమేన్. ఇప్పుడు ఫలములు ఇస్తా ఉన్నాం మనము. హల్లెలూయా. ఇంకా మన మీద ఇంకా క్యాన్సర్ లేదు. ఇంకా మన పైన ఇంక ఏ క్యాన్సర్కి ఇంకా అధికారం లేదు. మన జుట్టుని తీసివేసే అధికారం దేనికి లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వస్తా ఎలా వచ్చాడు? విగ్గును ధరించుకొని వచ్చాడు ఆయన. విగ్గు ఎవరు పెట్టుకోవాలి? నిజానికి జుట్టు ఉండాల్సింది ఎవరికండి? ఆమేన్. ఒకసారి నా తగ్గ ప్రకటన గ్రంథం తీయండి. నిజానికి జుట్టు పెంచవలసింది ఎవరంటే, మనం ఒక కోణం గమనించామంటే జుట్టు పెంచుకునేది ఎవరంటే స్త్రీ. ఏమేన్? స్త్రీ జుట్టు పెంచుకోవాలా, అంతేనా కదా? మొదటి అధ్యాయము 13 చదవండి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని నేను చూడి తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదములు మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఏంటండి అది? ఆయన తన పాదములు మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. రొమ్మునకు బంగారు దట్టి. అసలు ఏం కనబడుతుంది ఇక్కడ? రొమ్మునకు పురుషుడు బంగారు దట్టి కట్టుకుంటాడా? ఆమేన్. అందుకే ప్రవక్త అన్నాడు బ్రైడ్ ఫార్మ్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. ఈ రాకడ ఏంటంటే వధువు రూపంలో వచ్చిన క్రీస్తు. ఆమేన్. ఆయన మొదటి రాకల్లో వచ్చిన పురుషుడే, కానీ సెకండ్ కమింగ్ పురుషుడు కాదు. ఆయన వధువు రూపంలో వచ్చిన క్రీస్తు. మీరు ప్రకటన 12 చదివినట్లయితే ఆ ప్రకటన 12లో మేఘము ధరించిన వధువు, సూర్యుని ధరించిన వధువు. అవునా? ఆమె పాదముల కింద చంద్రుడు, ఆమె తలల మీదేమో 12 నక్షత్రాలు. ఆమేన్. అపోస్తుల యొక్క మరి ఆ నక్షత్రాలు. అలాగే ఆమె ధరించుకుందేమో క్రీస్తుని, మేఘాన్ని. ఆమె సూర్యుని పొందుకుంది ఆమె. ప్రైజ్ బీ టు గాడ్. అంటే ఇది ఏ రాకడంటే ఏ రాకడ ఇది? బ్రైడ్ ఫార్మ్ ఆఫ్ క్రైస్ట్. ఇది వధువు రూపంలో ప్రత్యక్షమైన క్రీస్తు రాకడ. అందుకే ప్రవక్త అన్నాడు వధువులో క్రీస్తు రాకడ అన్నాడు. దీన్ని ఆ మాట అన్నాడా? వధువులో క్రీస్తు రాకడ. ఇప్పుడు ఆయన లోపల ఇక్కడ ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు, ఇప్పుడు తెల్లని ఉన్ని జుట్టు ఏ మాత్రము కట్ చేయని వారం మనము. ఆమేన్. అవమానం మనకు లేకుండా చేశాడు ఆయన. క్యాన్సర్ మనకు లేదు, ఇంకా స్పిరిచువల్ క్యాన్సర్ మనకు లేదు. ఈ కత్తిరింపు మీకు అర్థం అవ్వాలా? అసలు దీన్ని ఎందుకు పెట్టాడు? కత్తిరిస్తే నాయకత్వం పోవటం ఏంటి? సామాన్యమైన ఈ జుట్టుకి మీరు చూడండి, న్యాచురైట్ ఒక వ్యక్తి నాజీరు చేసుకుంటే మొదటిగా ఆ వ్యక్తి తీయకుండా ఉండాల్సింది ఏంటి? హెయిర్, జుట్టు తీయకూడదు నాజీరు చేసుకుంటే. ఎందుకు జుట్టు తీయకూడదు? ఆది కాండంలో జుట్టు తీయబడింది. ఆది కాండంలో ఆత్మ సంబంధమైన క్యాన్సర్ వచ్చి జుట్టు కత్తిరించబడినది. ప్రైజ్ బీ టు గాడ్. అందుకనే ఎవరు జుట్టు కత్తిరించకూడదు స్త్రీలు. అది నాయకత్వానికి సాదృశ్యం. మీరు జుట్టు కత్తిరించారంటే మీరు వేరే పురుషుని కోరినట్టే. అంత ప్రమాదకరం ఇది. జుట్టు మీద కత్తిరి పడిందంటే ఇండైరెక్ట్గా మీరు వేరే పురుషుణ్ణి కోరుకున్నట్టే, మీ భర్తను కాకుండా. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన క్యాన్సర్ను దేవుడు మన మధ్యలోంచి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు పర్ఫెక్ట్ హీలింగ్ ఇచ్చాడు ఆయన. ప్రవక్త పలికాడు ఆ మాట.
ఎందుకొరకు 7వ పవరం దిగి వచ్చిందంటే గివ్స్ ద పర్ఫెక్ట్ హీలింగ్ అన్నాడు. ఇంకా సంఘానికి ఆత్మ సంబంధమైన క్యాన్సర్ లేదు. ఇంకా ఇప్పుడు సంఘమే క్యాన్సర్ని వెళ్ళగొడతా ఉంది. ఏ పొజిషన్ ఇది? పడిపోయిన వారిని మరలా తిరిగి పైకి లేవనెత్తే పరిచర్య ఇది. అవునా? అప్పుడు దాకా శారా గొడ్రాలు, కానీ ఎలోహిం దర్శించిన తర్వాత ఇప్పుడు శారాని బట్టి గర్భాలు మూయబడతా ఉన్నాయి. అప్పుడు దాకా అబ్రహాం ఎదురు చూస్తుంది గొడ్రాల తరం కొరకే. ప్రభు దయచేసి నా గొడ్రాల తరం తీసుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో ఇప్పుడు అబ్రహాము ప్రార్థన బట్టి గర్భాలు తెరవబడతా ఉన్నాయి. అవునా? అంటే దేవుడి మైండ్ ఏమై ఉన్నది? నేను చేసేది కాదు, నేను ఎందుకు మిమ్మల్ని ఆ పొజిషన్లో పెడుతున్నానంటే నాలాగా మార్చుటకు. అసలు భూమి మీదకి మిమ్మల్ని పంపినదే నా స్థానంలో పెట్టడానికి. ఈ అధికారము నేను వృధాగా ఇవ్వకూడదు. అంటే వితౌట్ ప్రైజ్ మీకు అధికారం ఇవ్వకూడదు. నేను ఖచ్చితంగా సాతాన్ని పెడతా, వాడు నా చేతుల ఆయుధము. ఆమేన్. సాతాన్ని నేనే పెడతా, పాతాళం నేనే తెరుస్తా, వ్యతిరేకత నేనే పెడతా, నేను ఈ శరీరంలో నిన్ను ఉంచుతా, నీకు రోగాలు ఇస్తా, శ్రమనిస్తా, ఇబ్బందులు ఇస్తా, అన్నీ ఇస్తా నేను. ఆమేన్. వీటి ద్వారా మీకు వస్తుంది ఏంటంటే, ఏమొస్తుంది మనకి? పర్ఫెక్షన్. ఏ పర్ఫెక్షన్? క్రీస్తుకి పర్ఫెక్షన్ వస్తూ ఉంది మనకి. ఆ మాటలు మీకు అర్థమవుతాయమ్మా? ఆత్మ సంబంధమైన ఇక ఏ మాత్రము కూడా ఆ పడి లేచే స్థితి కాకుండా, ఆమేన్, ఈ అప్ అండ్ డౌన్స్ లేకుండా, ఆమేన్, పడి లేచే అనుభవం కాకుండా మనల్ని ఎక్కడ నిలబెట్టాడు ఆయన? పరిపూర్ణతలోకి తీసుకెళ్ళాడు ఆయన. ఆమేన్. అందుకే చూడండి, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇంక సిస్టమ్ మారిపోయింది. ఇంకా సిస్టమ్ మారింది. పేతురు నువ్వు చెయ్యని చెబుతాడు. ఇంకా ఆయన మైండ్ మీరు గమనించండి. ఎప్పుడైతే వచ్చాడో ఇంకా ఆయన మొదటగా వాళ్ళు అభిషేకించడం ప్రారంభించాడు, అధికారం ఇవ్వటం ప్రారంభించాడు. అది 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 ఒక పోషన్. అది నా పిల్లలు చెయ్యాలి అన్న తపన వ్యక్తపరుస్తున్నాడు ఆయన. అప్పుడు దాకా ప్రవక్తలు మాత్రమే వస్తారు. ఓన్లీ ప్రొఫెట్స్ కెన్ హీల్. ఎలీషా ఒక ప్రవక్త, స్వస్థపరిచేవాడు. అవునా? ఎలీషా, ఏలియా, మోషే, వినాలి మీరందరూ, మోషే, అబ్రహాం, మీరందరూ గమనించండి, వీరందరూ ప్రవక్తలు. వీళ్ళు ప్రవక్తలు మాత్రమే దేవుడి కార్యాన్ని మోసుకొని వచ్చి చేయగలరు. ఆమేన్. దేవుడు తన పరిపూర్ణమైన చిత్తమని బయలుపరచలేకపోతున్నారు. ఎందుకనగా అధికారం ఇచ్చేవాడు రావాలి, అధికారం ఇచ్చేవాడు రావాలి, శక్తిని ఇచ్చేవాడు రావాలి, విశ్వాసాన్ని ఇచ్చేవాడు రావాలి. వీళ్ళందరూ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు కాదు, కేవలం పొందుకునే వాళ్ళు మాత్రమే, పొందుకొని జీవించే వాళ్ళే తప్ప. ఆమేన్. కానీ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేదంటూ ఏమీ లేదు. నో ప్రొఫెట్, ఏ ప్రవక్త కూడా తన విశ్వాసాన్ని ట్రాన్స్ఫర్ చేయలేడు. ఆమేన్. తన జీవితాన్ని జీవిస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. కానీ ఏ ప్రవక్త కూడా తన విశ్వాసాన్ని ఇవ్వలేడు. కానీ యేసుక్రీస్తు ఎవరంటే విశ్వాసాన్ని ట్రాన్స్ఫర్ చేయవాడు, తన కలిగి ఉన్న సర్వ అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయవాడు ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. అందుకే చూడండి, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అక్కడ కొద్ది విధానం మారిపోయింది. ఇంకా పరిచయ విధానం మారింది. ఒక సామాన్యమైన జాలర్ని ఎన్నుకొని కమ్మని పలికాడు. నీకు అధికారం ఇస్తున్నా, దయ్యాలు వెలగొట్టు అన్నాడు, రోగాలు వెలగొట్టు అన్నాడు. ఆమేన్. ఇది ఏం చూపిస్తా ఉన్నది? నేను కాదు, ఇంకా మీరు. ఆమేన్. ఇక నేను చేయుట కాదు, మీరు చెయ్యాలి. హల్లెలూయా. అందుకే అపోస్తలులు యేసుక్రీస్తు దగ్గర నుంచి పొందుకున్న తర్వాత వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఆయన వలె కార్యాలు చేశారు. ఆమేన్. ఆయన వలె అద్భుతాలు చేశారు, ఆశ్చర్య కార్యములు చేశారు. ఆమేన్. ఇంకను ఆయనలో ఉన్న అధికారం అలాగే కొనసాగుతూ ఉన్నది. ప్రవక్తలు కేవలము జీవించి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప ఏ ప్రవక్త కూడా అతను కలిగింది ఇతరులకు ఇవ్వలేడు. ఎందుకనగా అతను పొందిందే వేరే దగ్గర నుంచి. కానీ యేసుక్రీస్తు ఎవరి దగ్గర నుంచో పొందలా. దృశ్యమైనవి అదృశ్యమైనవి ఆయన ద్వారా సృష్టించబడ్డాయి. ఆయన లేకుండా ఏమీ కలగల. ఈ లోకము ప్రపంచాలన్నీ కూడా ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి. అవునా? కాబట్టి ఆయనకి పైగా దేవుడు లేడు గనక తనకు తాను ఆయనే ఒట్టేసుకున్నాడు. అవునా? ఆయనకన్నా అధికారం ఎవరికీ లేదు. ఇప్పుడు ఆ గొప్ప దేవుడే భూమి మీదకి వచ్చి సామాన్య ప్రజలను ఎన్నుకొని తన సామర్థ్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన, తన విశ్వాసాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నిజం ప్రియులారా, ప్రవక్త ఒక మాట అన్నాడు, నేను దాన్ని చదివించి నేను ముందుకెళ్తాను. మీరందరూ జాగ్రత్తగా నన్ను వెంబడించాలని కోరుతున్నాను. ఈరోజు నేను ఓపెన్ బుక్ ఫెయిత్, పర్ఫెక్ట్ ఫెయిత్ గురించి మాట్లాడతాను. నేను క్రియేటింగ్ ఫెయిత్ గురించి. మనకి ఈ కాలంలో తీసుకొని రాబడిన మనము దాంట్లో కానీ కొనసాగలేకపోతే మనం పడిపోతాం. మనము అది ఆల్ రైట్. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ జాగ్రత్తగా నా మాటలు వినండి, నమస్కరించండి.
ఒక వర్తమానము జస్ట్ నేను వాక్యములకు వెళ్ళటానికి ప్రవక్త చెప్పిన దాన్ని నేను తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. నేను యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అనే వర్తమానము 63:06-27 ఉంటే తీయండి ఒకసారి. 63:06-27 ప్రవక్త అన్నాడు కదండి, పురుగు మారల శత్రు మారల ముసుగులు మార్చాడు. క్యాన్సర్ ఎలాంటిదంటే క్యాన్సర్ ఒకటే, కానీ అది DNA మారుతూ ఉండిద్ది. నువ్వు ఎక్కడ స్వస్థపరిచావా మరో దగ్గర లేచిద్ది. నువ్వు ఒక దగ్గర దాన్ని హీల్ చేసావంటే, డాక్టర్ తీసేశాడంటే అక్కడ ఉండదు, అది మరో ప్రాంతానికి వెళ్ళిద్ది. అది అర్థమైందే నా మాట. అది ముసుగులు మార్చిద్ది, కానీ పురుగు ఒక్కటే, శత్రువు ఒక్కడే. కాకపోతే తెల్లని గుర్రం ఎక్కాడు, నల్లని గుర్రం ఎక్కాడు, ఎర్రని గుర్రం ఎక్కాడు, పాండు వర్రపు గుర్రం ఎక్కాడు. పేరా చెప్పలేదా మీకు? 85 గుర్రాలు మార్చాడు ఆయన, కానీ శత్రువు ఒక్కడే. అవునా? పాండ్రు వర్ణపు గుర్రం అంటే చివరి గుర్రం, అది మరణం. ఇంకా ఎప్పుడైతే 4th స్టేజ్ వచ్చిందో సంఘానికి, ఎప్పుడైతే సంఘము క్యాన్సర్ యొక్క 4వ స్థితిని కనుక్కొనితో ఇంకా అది మరణమే. ఇంకా ఆమేన్. ఎందుకంటే వాడి బలం పరిపక్వమైనది. ఇంకా క్యాన్సర్ని మనం ఆపలేకపోయాము కనుక, గుర్రాన్ని చంపలేకపోయాము కనుక, ఇంక వాడు పరిపూర్ణంగా మేనిఫెస్ట్ అయ్యి మతపరంగా, రాజకీయ పరంగా, దయ్యపు శక్తితో వాడు సంపూర్ణంగా మేనిఫెస్ట్ అయ్యి ఇప్పుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? వాడు చంపుతా ఉన్నాడు వాడు. హల్లెలూయా. కానీ దేవుడు మనకి ఏ శక్తిని ఇచ్చాడంటే పాండ్రు వర్ణాన్ని కొట్టే శక్తిని ఇచ్చాడు. జీవము మరణాన్ని మృంగివేస్తా ఉన్నది. ఈ నిత్య జీవమే మరణాన్ని మృంగుతా ఉన్నది. వాడు ఏ ముసుగులో వచ్చినా, వాడు ఏ స్టెప్ అడుగు వేసినా మనం గుర్తుపట్టగలం మనము. ఆమేన్. 85 బ్రదరు, 85. అందరూ జాగ్రత్తగా వినండి. నేను కొద్దిగా వ్యత్యాసంగా వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను. నేను 85 పేర తెలుగు లేదా? ఓకే. 63:06-27 జీసస్ క్రైస్ట్ ద సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్ అనే వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు. 85 పేర, ఐ సెడ్ వెల్ గాడ్ ఈజ్ ద ఓన్లీ వన్ దట్ కెన్ హీల్. నేను అన్నాను, మంచిది, దేవుడు ఒక్కడే స్వస్థపరచువాడు. సార్ అయ్యా నేను అన్నాను, ద బైబుల్ డోంట్ లై, బైబుల్ అబద్ధం చెప్పడం లేదు. ద బైబుల్ సైడ్, బైబుల్ చెబుతున్నది, ఐ యామ్ ద లార్డ్ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్. మీ రోగములన్నింటినీ స్వస్థపరచు ప్రభువును నేనే. ఆమేన్. అండ్ ఐ సెడ్, మరియు నేను అన్నాను, ద బైబుల్ కాంట్ లై, బైబుల్ అబద్ధము చెప్పదు. ఐ సెడ్, నేను అన్నాను, గాడ్ హీల్స్ బై మెడిసిన్, దేవుడు మందుల ద్వారా స్వస్థపరచును. గాడ్ హీల్స్ బై లవ్, దేవుడు ప్రేమ ద్వారా, ప్రేమను బట్టి స్వస్థపరచును. ఆమేన్. గాడ్ హీల్స్ బై అండర్స్టాండింగ్, గాడ్ హీల్స్ బై కేర్, గాడ్ హీల్స్ బై ప్రేయర్. దేవుడు అవగాహన బట్టి స్వస్థపరుస్తాడు. దేవుడు జాగ్రత్త బట్టి స్వస్థపరచును. దేవుడు ప్రార్థన బట్టి స్వస్థపరచును. దేవుడు అద్భుతాల బట్టి స్వస్థపరచును. ఆమేన్. ద హోల్ థింగ్ పూర్తిగా ఏమిటంటే దేవుడు స్వస్థపరుస్తాడు. దట్స్ ఆల్. అదంతే. ఆల్ దేర్ ఈజ్ టు ఇట్, హీ ఈజ్ అ హీలర్. ఇదంతా మనకు దేని చూపిస్తా ఉన్నదంటే దేవుడు స్వస్థపరచువాడని చూపిస్తా ఉన్నది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు గాడ్ హీల్స్ బై మెడిసిన్, దేవుడు మందుల ద్వారా స్వస్థపరచగలడు. గాడ్ హీల్స్ బై లవ్, దేవుడు ప్రేమ ద్వారా స్వస్థపరచగలడు. గాడ్ హీల్స్ బై అండర్స్టాండింగ్, దేవుడు అవగాహన బట్టి స్వస్థపరచగలడు. గాడ్ హీల్స్ బై ప్రేయర్, దేవుడు ప్రార్థన ద్వారా స్వస్థపరచగలడు. గాడ్ హీల్స్ బై మిరాకిల్. ఆమేన్. దీంట్లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే గాడ్ హీల్స్ బై అండర్స్టాండింగ్. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన స్వస్థపరిచే విషయంలో ఉన్నతమైనది ఏంటంటే అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ అంటే కేవలం అవగాహన మాత్రమే కాదు, ఇట్ ఈస్ అ రివల్యూషన్ ఆఫ్ గాడ్. ఒక వ్యక్తి తనకు తాను స్వస్థపరచుకోవాలంటే మొదటిగా ఆ వ్యక్తికి తన స్థానం ఏంటో ఎరగాల. అండర్స్టాండింగ్, నాట్ బై ప్రేయర్ బట్ యువర్ అండర్స్టాండింగ్. నీవు నీ స్థానాన్ని ఎరిగినప్పుడు ఆ మాదిరిగా మారును. గాడ్ హీల్స్ బై అండర్స్టాండింగ్. దేవుడు నిజంగా నీ హృదయంలో తన ప్రత్యక్షతను బయలుపరిచినప్పుడు ఇట్ బ్రేక్ డౌన్ ద చైన్స్ ఆఫ్ ద విల్. సాతాను యొక్క కంచెను పగలగొట్టిద్ది అది ఎప్పుడు నీవేంటో నీకు తెలిసినప్పుడు. అందుకే మందమతులుగా ఉండొద్దు. వాక్యం నీకు అవగాహన ఇవ్వాలా, వాక్యం నీ నేత్రాలు తెరవాలా, వాక్యం నీ పొజిషన్ చూపించాలా.
ఈ ఓపెన్ బుక్ ఫెయిత్ ఏమనుకుంటున్నారు? నీ స్థానం నీకు చూపించేది. నీకన్నా ఇప్పుడు గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఇంకా యేసుక్రీస్తు తర్వాత సర్వాధికారం ఇవ్వబడింది నీకే. హెల్ కెనాట్ స్టాండ్ బిఫోర్ యూ. వాడు దాడి చేస్తాడు కానీ వాడు గెలవలేడు. ఆల్రెడీ డిఫీటెడ్. వాడు ఓడిపోయిన శత్రువాడు. నీ పాదాల కిందే వాడి శిరస్సు ఉంది ఇప్పటికి కూడా. డోంట్ గెట్ బ్యాక్ యువర్ ఫెయిత్ టు ద ప్రొఫెట్స్. నీ యొక్క విశ్వాసాన్ని ప్రవక్తలతో పోల్చుకో. మాకు నీ విశ్వాసాన్ని ఏమేన్ సంస్కృతులతో పోల్చుకోవద్దు. ఇతర కాలాలతో నీ ఫెయిత్ని పోల్చుకోవద్దు. నీ విశ్వాసము యేసు విశ్వాసం ఒకటే. నీ విశ్వాసము క్రీస్తు విశ్వాసం ఒకటే. ఏ హీలింగ్ ఇది? వెన్ ద వర్డ్ ఈస్ ప్రీచింగ్, వాక్యం ప్రసంగిస్తుంటే అవగాహన వచ్చింది. ద ఓపెన్ బుక్ రివల్యూషన్. ఎప్పుడైతే వాక్యం తెరవబడతా ఉండిద్దో నీ వెంట నీకు అర్థమవుతా ఉండిద్ది. నీ వెంట నువ్వు ఎరిగినప్పుడే నువ్వు వాడిని చూస్తావు. ఇంకా హూ ఆర్ యు, ఎవరా నీవు ఇక్కడ ఉన్నదే? నీకు అర్థమవుతుందా నా మాట? వాక్యము ద్వారా తీసుకొని రాబడుతున్న హీలింగ్స్. అందుకే ప్రవక్త అన్నాడు, ఐ డోంట్ టచ్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్. యు డోంట్ కమ్ టు ద ప్రేయర్ లైన్ వైల్ ఐ యామ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. నేను వాక్యం ప్రసంగిస్తూ ఉండగానే ఇట్ గివ్స్ ద హీలింగ్, ఇట్ గివ్స్ ద అండర్స్టాండింగ్, ఇట్ గివ్స్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. వాక్యం బయటికి వస్తున్నప్పుడే నువ్వు కూర్చొని వింటున్నప్పుడు నీకు అర్థమైపోవాలి నీ పొజిషను. ప్రత్యేకంగా మరలా ఇక్కడికి వచ్చి చెప్పడం కాదు, ఇంకా ప్రార్థనా వరుస కాదు. ఇంకా దెర్ ఈజ్ నో సపరేట్ లైన్ ప్రేయర్. గ్లోరీ బి టు గాడ్. ప్రవక్త ఈ మాట అన్నాడు, హీల్స్ బై అండర్స్టాండింగ్. ఏమే నిన్ను వెరిగినప్పుడు వస్తున్న స్వస్థత, ఇది ఫైనల్ హీలింగ్. దేవుడు తానేంటో తనకు తెలుసు గనకే, దేవుడు తానేంటో తనకు తెలుసు గనక ఆయన ఎక్కడి నుండి వచ్చాడో తెలుసు. ఐ కేమ్ ఫ్రమ్ ఫాదర్, ఐ గో బ్యాక్ టు ఫాదర్. ఆమేన్. ఐ కేమ్ ఫ్రమ్ ద హెవెన్, ఐ గో బ్యాక్ టు హెవెన్. నీవేంటో నీకు తెలియటమే నీ విశ్వాసం. మరలా చెబుతున్నాను, నీ పొజిషన్ నీకు తెలిపేదే ఈ వర్తమానము. ఇట్ గివ్స్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. నా మాట మీకు అర్థమవ్వాలి. ఇంకా హల్లెలూయా. ఎప్పుడైతే నీ స్థానము నువ్వు ఎరగకుండా ఉంటావో అప్పుడు నువ్వు అంటే సపరేట్ ఫెయిత్లోకి వెళ్తావు. ద ప్రేయర్, ద మిరాకిల్, ద లవ్. మీకు అర్థమైంది నా మాట మీకు? కానీ ఫైనల్ హీలింగ్ ఏంటంటే అండర్స్టాండింగ్. దేవుడు తన మనసును మరుగుపరిచాడు. ఇన్నాళ్ళుగా, ఇన్ని కాలాలుగా దేవుడు తన అవగాహనను మరుగుపరిచాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు ఆయన? తన సంపూర్ణమైన అవగాహన అంతా నీకు ఇచ్చాడు. ఆమేన్. మరుగుపరచబడిన జ్ఞానమంతా బయలుపరచబడింది ఇప్పుడు. ఆమేన్. దీంట్లో మీరు కేర్లెస్గా ఉన్నారనుకోండి, అసలైన దాన్ని మీరు పోగొట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఫర్ వాట్ పర్పస్ క్లౌడ్ కేమ్? ఎందుకొరకు మేఘం వచ్చినది? టు గివ్ ద అండర్స్టాండింగ్. మీ స్థానం మీరు ఎరగాలి, మీ పొజిషన్ మీరు ఎరగాలి. హల్లెలూయా. ఇంకో దాంట్లోకి వెళ్తాను నేను. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ జాగ్రత్తగా వినాలి. మన స్థానం మనకు అర్థం చెప్పేది ఈ వర్తమానము. ఏదో సబ్జెక్ట్ కాదు ఇది, ఏదో ఇది కాన్సెప్ట్ కాదు ఇది. అలా తీసుకోవద్దు. అది పెంతెకోస్తల్ మైండ్, అది పెంతెకోస్తల్ రెవల్యూషన్స్ అవి, అది వాళ్ళ ఇంటలెక్చువల్ ఫెయిత్స్ అవి. కానీ మన విశ్వాసం వేరు. గ్లోరీ బీ టు గాడ్. కొద్ది ముందుకు వెళ్దాం. మనం చూడండి, నాతో కలిసి ఒక లేఖన భాగం చెప్పాలని కోరుతున్నాను. అపోస్తుల కార్యములు 28-27. ఒక్కసారి ఆయన అండర్స్టాండింగ్ ఇచ్చేవాడు. 28-27 ఇంగ్లీష్ చదివితే ఇంకా బాగుంటున్నది. తెలుగు చదవండి మొదటిగా ఫస్ట్. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. చాలు. అని ఏం మాట్లాడుతున్నాడండి? ఈ ప్రజలు కన్నులారా చూసారా మేఘాన్ని? మీరు చూసారా? అందరూ మేఘాన్ని చూసారా? జాగ్రత్త చెప్పాలి. చెవులారా మేఘం యొక్క వార్తను విన్నారా? ఆయన వచ్చాడని విన్నారా? అందరూ చెప్పండి గట్టిగా. నేను చెవులారా విన్నాను, నేను కన్నులారా మేఘాన్ని చూశాను. దట్స్ రైట్. ఓకే, బాగానే ఉంది. మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయములు క్రొవ్వినవి. ఇంగ్లీష్లో ఉంది చూడండి. ఫర్ ద హార్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దిస్ పీపుల్ ఇస్ వ్యాక్స్డ్. గ్రాస్ ఏమైపోయిందంట? వాళ్ళది క్రొవ్విందంట. అంటే విసిగిపోయినది.
అండ్ దేర్ ఐస్ ఆర్ డల్ ఆఫ్ హియరింగ్, ఇయర్స్ ఆర్ డల్ ఆఫ్ హియరింగ్, వినుటలో వాళ్ళకి మాంద్యం కలిగినది. దేర్ ఐస్ హ్యావ్ దే క్లోజ్డ్, వాళ్ళ కన్నులు మూయబడ్డాయి. లెస్ట్ దే షుడ్ సీ విత్ దేర్ ఐస్ అండ్ హియర్ విత్ దేర్ ఇయర్స్ అండ్ అండర్స్టాండ్ విత్ దేర్ హార్ట్. వాళ్ళ హృదయముతో అర్థము చేసుకోలేకపోతున్నారు. ఎందుకనగా వాళ్ళ హృదయాలు క్రొవ్వినదిగా మారిపోయినవి. ఆ మాటలు మీకు అర్థం అవ్వాలి. ఆమేన్. దేవుడి గురించి మొదటిగా ప్రవక్త అంటాడు, అసలు ప్రత్యక్షత అంటే ఏంటంటే ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నీకు వ్యక్తిగతంగా ప్రత్యక్షమగటమే ప్రత్యక్షత. మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు నిన్ను వ్యక్తిగతంగా దర్శించటమే ప్రత్యక్షత. ఓకేనా? నా మాట వింటున్నారా? ఇక్కడ నుంచి ఆయన ప్రతిరోజు నీ ప్రయాణములో ఆయన తన్ను తాను విప్పుకోవటం ప్రారంభిస్తాడు. ఆయన మరుగైన సంగతులు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎరిగిన రీతిగా ఎరుగుదును అంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఎరిగాడు, ఎంతగా ఎరిగాడో నేను అంతగా ఎరుగుదును. ప్రభువా, నేను నా జన్మను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాకు భీతిని వణుకును పుట్టిందన్నాడు. అంటే దేవుడు నన్ను ఎంతగా ఎరిగాడో, కన్నులు పెట్టే విషయంలో, చెవులు పెట్టే విషయంలో, నా గుండె పెట్టే విషయంలో, లంగ్స్ పెట్టే విషయంలో, ప్రతి అవయవానికి ఒక డాక్టర్ ఉన్నాడు ఇప్పుడు. కంటికి ఒక డాక్టరు, చెవికి ఒక డాక్టరు, అవునా కాదండి? హల్లెలూయా. కిడ్నీకి ఒక డాక్టరు, కార్డియాలజిస్ట్ ఒకడు, హార్ట్ కార్డియాలజిస్ట్, కిడ్నీకి ఒక డాక్టరు, లంగ్కి ఒక డాక్టరు, ఆమేన్. ఈ కీళ్ళ వాపులకు ఒక డాక్టరు, ఆఖరికి మొలలకు ఒక డాక్టరు, హెయిర్ ప్లాంటేషన్ ఒక డాక్టరు, అవునా కాదా? ఇంత పెద్ద బాడీ ఇది, మీకు అర్థం కావట్లా? 16 కోట్లంట ఒక చిన్న పిల్ల. మొన్న ఏదో ఇక ఈ వెన్నుపూస దగ్గర చిన్న ప్రాబ్లం అయితే దానికి ఇంజెక్షన్ అంట 16 కోట్లంట. ఒకటే యూట్యూబ్లో చాలా వైరల్ అవుతా ఉంది. ఏదో నాకు పేరు తెలియదులేండి, పునర్విక, దట్స్ రైట్, పునర్విక అంట. ఆ పాప పుట్టుకతోనే డిసేబుల్గా పుట్టింది. కిడ్నీ ఇక్కడ సమస్య, కిడ్నీ కాదు ఇది వెన్నెముక్క సమస్య. ఈ వెన్నెముక్క మరి నిలబడాలంటే అంట 16 కోట్లు ఇంజెక్షన్ వేయాలంట. మీరు గమనించండి ఎంత విలువైన దేహమో ఇది. ఈ దేహం ఎంత విలువైన తెలుసా మీకు? ఒక కన్ను పోతే ఆ కన్ను పెట్టేవాడు లేడు, ఒక కిడ్నీ పోతే ఆ కిడ్నీ మరలా రాదు. ఏమైనా అసలుకి మనం క్రియేటింగ్ సాధారణమైనది కాదు. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నీవు నన్ను జన్మించిన విధానమును క్షమించండి, నీవు నన్ను నిర్మించిన విధానం నేను చూసినప్పుడు నాకు భయమును భీతిని కలుగుతుంది ప్రభువా అన్నాడు. అంటే తల్లి గర్భములో అలాగూ నిర్మించాడు దావీదుని. ఆమేన్. అసలు దాంట్లో ఉంది దేవుడు అంతా. గాడ్ ఈజ్ ఇన్ ద సింప్లిసిటీ. దేవుడు సామాన్యతలో దాగి తన్ను తాను విప్పుకుంటా ఉంటాడు. అసలు నీ దేహమే ఆయన సామాన్యత. నీవు నిజంగా నిన్ను గురించి బయలుపాటు నువ్వు పొందితే నీ స్పిరిట్కి నీ దేహాన్ని, మొదటిగా నీ బాడీ నువ్వు చూసుకుంటే ఏంటి ప్రభువా ఈ యొక్క చెయ్యి ఎంత విలువైనదా? ఆమేన్. రోబోట్ తయారు చేస్తున్నారు కానీ వాడికి ఎమోషన్స్ ఉండవు, జీవం ఉండదు, జస్ట్ మెకానిక్సే, అవునే కాదండి? హల్లెలూయా. కానీ ఎలాంటి బాడీ ఇది? ఆమేన్. ఈ జీవితం చాలా విలువైనది. దేవుణ్ణి నిర్మించే విషయంలో ఎంత శ్రద్ధ వహించి నేను నిర్మించాడో నీ ప్రతి నరమానికి తెలుసు, నీ తలలో ఉన్న ప్రతి వెంట్రుకానికి తెలుసు, అవునా? నీ తలలో ఉన్న ప్రతి వెంట్రుకానికి తెలుసు. ఎన్ని ఉన్నాయో నీకు తెలుసు, ఎన్ని రాలిపోయినా తెలుసు. ఆ తెలిపెంటు తెలుసు, నలిపెంటు తెలుసు. నీకు తెలియకపోవచ్చు ఆ ఎన్ని తెలిపోయి ఎన్ని నలిపో, కానీ దేవుడికి తెలుసు. ఆమె నా కిడ్నీ సమస్తం ప్రియులారా, ఈ శరీరంలో ఉన్న సమస్తము దేవుడు తెలుసు. అందుకే పౌలు అంటాడు, నేను ఎలాగ ఎరగబడితునో నేను అలాగూ ఎరుగుతును. అంటే దేవుడు నన్ను ఎలాగో ఎరిగాడో, ఆమె నా నడక నా పడక వినాలి, నా నడక నా పడక, నా జన్మ, నా విధానము, నా తలంపులు, నా అంతరాత్మ మొత్తం దేవుడికి తెలుసు. అలాగునే నేను కూడా ఎరుగుతును. ఎప్పుడు? ఆ దినమందు. ఏ దినమందు? ఈ దినమందు. ఏ ప్రత్యక్షత ఇది? పర్ఫెక్ట్ రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అర్థం, సుప్రీం రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు దేవుడు ఏమి తలుస్తున్నాడో మనకు తెలుసు. ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ వాజ్ ట్రాన్స్ఫర్డ్, ద థ్రోన్ వాజ్ ట్రాన్స్ఫర్డ్, ద ఫెయిత్ వాజ్ ట్రాన్స్ఫర్డ్, ద థాట్స్ వాజ్ ట్రాన్స్ఫర్డ్. మీకు అర్థమవుతున్నదా?
మనల్ని ఆయన ఎలాగూ ఎరిగాడో ఇప్పుడు మనం అలాగా ఎరుగుతా ఉన్నాం. నేను అంటుంది వేకప్, ఇక్కడికి ఎక్కిరండి. నా ఒక్క వర్తమానం నిన్ను పైకి లేపాలి. ఇట్లా కమ్ హప్ హైతర్, ఇక్కడికి ఎక్కిరమ్ము. ఇంకా దేవుడు ఉన్నాడు. డోంట్ స్ట్రక్ ఎట్ ద స్టార్టింగ్ పొజిషన్, డోంట్ స్ట్రక్ ఎట్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బట్ వీ హ్యావ్ సుప్రీం రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీవు ఆయనేంటో ఎరిగినప్పుడే నీవేంటో నీకు అర్థమైంది. అర్థమైందా? బైబిల్ అంతా ఆయన మనసు మరుగుపరచబడి ఉన్నది బై ద 7 థండర్స్. బైబిల్ అంతా ఆయనే. ఆదాము ఆయనే, అబ్రహాం ఆయనే, ఇస్సాక్ ఆయనే, యాకోబు ఆయనే. ఆయనేనా? యోసేపు ఆయనే, రాజులలో రాజు ఆయనే, సమయంలో న్యాయాధిపతి ఆయనే, ప్రవక్తలు ఆయనే, బోయాజ్ ఆయనే. హల్లెలూయా! ఈ బైబిల్ అంతా ఆయనే. ఇది నీకు అర్థమవ్వాలంటే మొదటిగా నీకు 7 ఉరుములు వ్యక్తిగతంగా పరిపూర్ణంగా బయలుపరచబడాలా. ద ఫెయిత్ మస్ట్ మెచ్యూర్. నీ లోపల ప్రత్యక్షత పరిపక్వం అవ్వాలా, విశ్వాసం పరిపక్వం అవ్వాలా, అవగాహన పరిపక్వం అవ్వాలా. ఇప్పుడు మాట్లాడుతున్న హీలింగ్ ఏంటి? నాట్ ఎవర్ ఫిజికల్ హీలింగ్. గ్లోరీ బి టు గాడ్. ఈయన అడుగుతుంది ఏంటంటే, ప్రవక్త ఎప్పుడైతే తానేంటో తాను ఎరిగాడో, ద పర్ఫెక్ట్ హీలింగ్ కేమ్ ఫ్రమ్ ద సోల్. ప్రవక్త ప్రాణములో నుండి హీలింగ్ వచ్చేసింది. ఇంకా ఎప్పుడు ప్రవక్త తన స్థానాన్ని ఎరిగినప్పుడు, ఐ యామ్ ద 7th ఏంజల్, మై స్క్రిప్చర్ ఇస్ రెవల్యూషన్ 10:7. నీ లేఖనం నువ్వు ఎరగాల. ఈ దినమును నీ లేఖనాన్ని నువ్వు గుర్తుపట్టాలా. నీవు చెప్పాలా, నా ప్రత్యక్షత ఏంటంటే, నా లేఖనం ఏంటంటే, ప్రకటన 10లో ఉన్న 8 నుంచి 11 నేనే. ఆ స్థానము నాదే. మరలా ప్రవచింపన గత్యము. గ్లోరీ బి టు గాడ్. అవగాహన పెరగాలి, అండర్స్టాండింగ్ పెరగాలి. నాట్ ఓన్లీ ఫిజికల్ హీలింగ్, బట్ యువర్ స్పిరిట్ హీలింగ్, యువర్ సోల్ హీలింగ్. ఎప్పుడు దేన్ని బట్టి? వాక్యము ద్వారా వస్తున్న హీలింగ్స్ ఇవి. గిఫ్ట్, వరము నీ ఆత్మ స్వస్థపరచలేదు, వరము నీ సోల్ని స్వస్థపరచలేదు, బట్ వర్డ్ కెన్ హీల్ యూ. ఆ 10th విషయంలో జరిగింది అదే. ఒక వ్యక్తికి అవగాహన వచ్చింది, అండర్స్టాండింగ్ వచ్చింది. నిజానికి ఆ గుడారములో ప్రవక్త లేకుండా హీలింగ్ జరగవు. ప్రవక్త ద్వారా చేయి పెడితే హీలింగ్ జరుగుతాయి. ఎప్పుడైతే ప్రవక్త వెళ్ళిపోయాడో, మేఘం పని ఏంటి? గివింగ్ ద అండర్స్టాండింగ్ టు ద బ్రైడ్. వధువుకి తన అవగాహన ఇస్తున్నాడు ఆయన. నీవేంటో నీవెరుగు. ఈ దినము నీదే, ఈ సమయము నీదే, ఈ వర్తమానము నీదే. అసలు ఈ రాజ్యం అంతా నీ కొరకే ఉన్నదే. ఈ సృష్టి యావత్తు నీ కొరకే మికుల ఆశతో ఎదురు చూస్తా ఉన్నది. ఏదో వర్తమానంలో వెళ్ళిపోవటం కాదు, ఏదో గడిచిపోవటం కాదు. మన స్థానం మెరిగి భక్తి చేయాలా. మన పొజిషన్ బట్టి మనము నిలబడాలి. మనము వి మస్ట్ నో అవర్ పొజిషన్. గ్లోరీ బి టు గాడ్. హల్లెలూయా. మనం లేఖనంలోకి వెళ్దాం. మనం ఓకేనా? వాక్యము ద్వారా తీసుకొని రాబడుతున్న అండర్స్టాండింగ్ ఇది క్రీస్తు ద్వారా ఇవ్వబడింది. ఇది హల్లెలూయా. ఆమేన్. బై అండర్స్టాండింగ్ గాడ్ హీల్స్. కొద్దిగా నేను లోతుగా వెళ్తున్నాను, మీరు గమనించాలి. గాడ్ కెన్ హీల్ బై ఫెయిత్, హీల్ బై లవ్, హీల్ బై మిరాకిల్, హీల్ బై ప్రేయర్. బట్ ప్రవక్త అంటుంది ఏంటంటే హీల్ బై అండర్స్టాండింగ్. ఇది మన మెసేజ్కి మూల ఆధారం. అది ఏంటంటే ఏదో పొందేసుకొని మరలా మనం, ఇప్పుడు ఉదాహరణ ప్రవక్త అంటాడు, వై నీకెందుకు హీలింగ్ కావాలన్నాడు. యూ సిస్టర్, వై యు ఆర్ ఆస్కింగ్ ద హీలింగ్. నీవెందుకు స్వస్థతను కోరుకుంటున్నావు అన్నాడు. ఎందుకో చెప్పు అన్నాడు. ఇప్పుడు నువ్వు పొందుకున్న తర్వాత నువ్వు బాగుపరచబడతావు. మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? యథావిధిగా లోకంలోకి వెళ్తావు నీవు. ఆమె. కానీ నీకు కావాల్సింది ఏంటంటే అండర్స్టాండింగ్. నీవు పాపివి కాదని, ఆమె నీ కొరకు కలవరి సిలువ ఒకటి ఉందని, ఆయన రక్తం గార్చాడని, ఒక వర్తమానం ఉన్నదని, ఆమె ఇది నీ స్వస్థపరుస్తుందని, నీ పొజిషన్ నీకు చూపించాలా. అందరికి అర్థమైపోవాలి. ఈ వర్తమానము నీ స్టాండ్ చూపాలా. ఎప్పుడైతే నీ పొజిషన్ వెరుగుతావో దయ్యాన్ని వణికిస్తావు. ఈ ప్రత్యక్షత ఎదుట పాతాళ లోక ద్వారము నిలబడి చాలవు. ఏ రెవల్యూషన్ అది బయట కాదు, బండ నీలో ఉన్నది.
యువర్ పొజిషన్ ఇస్ ద రెవల్యూషన్. దాని మీద నా సంఘాన్ని కడతా. ఐ బిల్డ్ ద చర్చ్ అండర్ ద అండర్స్టాండింగ్, అపాన్ ద అండర్స్టాండింగ్. ప్రైజ్ బి టు గాడ్. కొద్ది ముందుకెళ్దామా? అందరు సంతోషమేనా? హల్లెలూయా. అపోస్తుల కార్యములు తీయండి నాతో కలిసి. అపోస్తుల కార్యములు ప్రాముఖ్యమైన ప్రియులారా, వర్తమానంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనము మన స్థానం ఎరగకుండా చేస్తున్న భక్తి, అది దయ్యాన్ని ఏమాత్రము గిచ్చన కూడా గిచ్చదు. నేను చెప్పేది వాస్తవమే. ఈ సాధారణమైన భక్తి దయ్యాన్ని ఇట్ట గిచ్చన కూడా గిచ్చదు. నీ పాటికి నువ్వు ఉన్నావు, కొనసాగురా అంటాడు. అది కాదు. ఈ గడికి ఒక వర్తమానం ఉన్నది, ఈ గడికి ఒక విశ్వాసం ఉన్నది, ఈ గడికి ఒక ప్రత్యక్షత ఉన్నది, ఈ గడికి ఒక వేగం ఉన్నది. నువ్వు ఎప్పుడైతే దాంట్లో ఫిట్ అవడానికి ప్రయత్నిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆ యాస్ట్రోనాట్ ఫెయిత్లో వెళుతున్న ఆ రాకెట్లో కూర్చుంటావో, ఆమేన్, అప్పుడు ఇంకా ఈ భూమి ఆకర్షణ శక్తి ఇంకా పనిచేయదు నీ పైన. నిన్ను ఎరగటమే ప్రాముఖ్యం. గ్లోరీ బి టు గాడ్. అపోస్తుల కార్యములు 3:7 3వ అధ్యాయము ప్రారంభం నుండి మనము చదువుదాము, బాగుంటుంది. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయ ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలమును బలము పొందెను. వాడు దిక్కున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుని వాడు వీడే అని గుర్తెరిగిరి. చాలు గమనించండి. ఇక్కడ ఒక సన్నివేశం చోటు చేసుకుంటుంది. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఆ మేడగదిలోకి దిగి వచ్చినప్పుడు ఆ లిటిల్ డవ్, ఆ ముక్కలుగా విభాగింపబడిన ఆ పరిశుద్ధాత్మ మనుషుల్లోకి వెళ్ళినది. ఇప్పుడు పేతురులోను యోహానులోను ఆయన ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు స్వస్థపరచువాడు మనుషుల్లోకి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఉదయకాలం మందు 3 గంటలకి దేవాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఒక కుంటివాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. వీడు పుట్టింది మొదలుకొని కుంటివాడు. ఎప్పటి నుంచి? తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే కుంటివాడు, ప్రారంభం నుంచే కుంటివాడు. ఈ కుంటివాడు దగ్గరికి వీళ్ళు అంటే ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఆ కుంటివాడు వీరు చూసి భిక్షం అడిగాడు. అయ్యా ఏమన్నా ఉంటే నాకు ఇవ్వరా అని అడిగాడు. అప్పుడు వీళ్ళు అన్నారు, వెండి బంగారం మా యొద్ద లేదు కానీ మేము కలిగి ఉన్నదే మీకు ఇస్తున్నామన్నారు. అప్పుడు మీరు చూడండి, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నా మాట పట్టుకోండి. మా దగ్గర ఏమీ లేవు, వెండి బంగారం మా దగ్గర లేదు కానీ మేము కలిగి ఉన్నదే మీకు ఇస్తున్నాము అని చెప్పిన తర్వాత నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పారు వాళ్ళిద్దరు. ఆమేన్. లెట్ స్టాండ్. నువ్వు పైకి లేచి నిలబడి వాక్ అన్నారు. నడవమని చెప్పారు వాళ్ళు. అయినా ఆ వ్యక్తి నడవలా. వాళ్ళు ప్రారంభంలో వచ్చి మాట్లాడుతున్నప్పుడు మా దగ్గర వెండి బంగారం లేదు కానీ మేము ఒకటి కలిగి ఉన్నాం మీకు ఇస్తున్నాం అన్నారు. అప్పుడు నజరేయుడైన యేసు నామములో పైకి లేచి నడవమని చెప్పారు. అయితే ఈ వ్యక్తి పైకి లేచి నడవలా. ఆ మాట చెప్పగానే దిగ్గును పైకి లేచి అతను వాక్ చేయలా. అప్పుడు పేతురు గమనించి మరలా చెయ్యి చాపి, మీరు చూడండి అక్కడ, వాని కుడి చెయ్యి పట్టుకొని
ఆమేన్. కుడి చేయి పట్టుకొని ఒక స్పర్శ చెయ్యి తగిలితే కానీ హీలింగ్ లేదు అక్కడ. కుడి చేయి పట్టుకొని పైకి లేవనెత్తి నడవమని చెప్పాను. అప్పుడు ఆ వ్యక్తి దిక్కున పైకి లేచి నడుచుట ఆరంభించాను. అంటే ఇది కూడా హీలింగే, ఇది కూడా స్వస్థతే. కానీ ఎటువంటి హీలింగ్ ఇది గమనించాలి. ఎటువంటి హీలింగ్ ఇది? మనిషిని పట్టుకొని పైకి లేపి నడిపిస్తున్న హీలింగ్ ఇది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? జూయిష్ ఫెయిత్ ఉంది, జెంటైల్ ఫెయిత్ ఉంది. యూదుల యొక్క విశ్వాసం ఉన్నది, అన్యుల విశ్వాసం ఉన్నది. యూదుల విశ్వాసం ఏమిటంటే, ప్రభువా నీ వచ్చి నా ఒక కూతురి మీద చెయ్యేసి ప్రార్థన చేయి ప్రభువా, యాయిరు కుమార్తెని. ఆమేన్. నీ వచ్చి నా కూతురి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే నా కూతురు బ్రతికింది ప్రభు అని అంటున్నాడు. అంటే ఆల్రెడీ జూయిష్లో ఒకటి ఉన్నది. యూదులు ఏమున్నది? చెయ్యి పెడితే హీలింగ్లు, చెయ్యి పెడితే హీలింగ్లు. ఉన్నవా లేవా? ఉందా లేదండి? ఆమేన్. అదే సమయంలో ఒక శాంచురియన్ వచ్చాడు. అతను జస్ట్ స్పీక్ ద వర్డ్ లార్డ్ అన్నాడు. నీ వాక్యాన్ని పలుకు ప్రభు అంటాడు. ఆమేన్. మీరు గమనించండి, ఈ యొక్క పరిశుద్ధాత్మ పేతురులోకి వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతంలో కొర్నేలు ఇంటికాడ ప్రజలందరూ సమకూర్చబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు పేతురు వెళ్ళి వాక్యం ప్రసంగిస్తున్నప్పుడే, ఈ వాక్యం ప్రసంగిస్తున్నప్పుడు ఎప్పుడైతే అండర్స్టాండింగ్ వచ్చిందో వాళ్ళు హోలీకి వచ్చి పొందుకున్నారు. వాళ్ళు ఇంకా ప్రార్థనా మనసులోకి రాలేదు. వాళ్ళు నా మాటలు మీరు పట్టుకోవాలి, జాగ్రత్తగా వినాలి. నా మాట కొన్ని భాగాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను. ఆమేన్. ఇక్కడ వాక్యము చెబుతుండగానే ఏం పడుతుంది అన్యుల మీద? ఆమేన్. చెయ్యి పెట్టి ప్రార్థిస్తే హోలీ గోస్ట్ వచ్చింది ప్రజల్లోకి. పెద్దల చేతుల నుంచి ప్రార్థించగా హోలీ గోస్ట్ లోపలికి వెళ్తుంది. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే వాక్యమే. అపోస్తలుడైన పేతురు వాక్యం ప్రసంగిస్తుండగా వారి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. వారు రోగులై ఉండొచ్చు, కానీ హీలింగ్ లోపల నుండి వస్తూ ఉన్నది. వాక్యం ప్రసంగించినప్పుడే ఏం జరుగుతుంది? స్వస్థత జరుగుతుంది. హల్లెలూయా. ఈ పుట్టుక కుంటివాడు కూడా అక్కడ కూర్చున్నప్పుడు చెయ్యి పెట్టి పైకి లేవగా ఆ వ్యక్తి పైకి లేచాడు. వాక్యం చెప్పలా, వాక్యం ప్రసంగించలేదు. కానీ ఇది కూడా హీలింగే, కానీ వితౌట్ వర్డ్తో వచ్చిన హీలింగు. రియల్ బిలీవర్ ఎవరంటే వాక్యము ద్వారా స్వస్థపరుచుకుంటున్న విశ్వాసి. ఎందుకనగా అది ఎమోషన్ కాదు, అది ఇంటలెక్చువల్ ఫెయిత్ కాదు, అది స్థానాన్ని ఎరిగి స్వస్థపరచుకునేది. అది నా దగ్గరికి వీడు రావటం ఏంటని చెప్పడం వేరు, ప్రభు నన్ను స్వస్థపరచుకోవటం వేరు. అర్థమైందా? ఇది నా ప్రవక్త అంటాడు, యువర్ హీలింగ్ ఈజ్ యువర్ ప్రాపర్టీ అన్నాడు. యువర్ హీలింగ్ ఈజ్ యువర్ ప్రాపర్టీ. నీ స్వస్థతే నీ ఆస్తి అన్నాడు. అర్థమైందా? ఆత్మలో హీలింగ్ అయినా, ప్రాణంలో హీలింగ్ అయినా, శరీరంలో హీలింగ్ అవ్వాలన్నా మొదటిగా అది దేని ద్వారా నీకు జరగాలంటే వాక్యము ద్వారా నీకు జరగాల. ఏ చేతులు, ఏ మందులు, ఏ జిమ్మిక్ లేవు. ఇక్కడ వాక్యమే మూలాధారం. ఒక వ్యక్తిని స్వస్థపరిచేది వాక్యమే. అది నీకు అండర్స్టాండింగ్ ఇవ్వాలా, నీవేంటో నీకు తెలపాలా. గ్లోరీ బీ టు గాడ్. ఇదే సన్నివేశము ఒక దగ్గర మనం చూడండి. సేమ్ సన్నివేశం నేను మరో ప్రాంతంలో చూపిస్తాను. నేను అందరు జాగ్రత్తగా వినాలన్నమాట. అపోస్తుల కార్యములు, అదే అపోస్తుల కార్యములలో 14:8 తీయండి. 14:8. లూజ్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై, చదవండి. పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడుట వినను. జాగ్రత్తగా వినాలి. ఇతడు కూడా పుట్టుకతో కుంటివాడే. శృంగారపు దేవాలయము దగ్గర పుట్టుకతో కుంటివాడు కూర్చున్నాడు, భిక్షం ఎత్తుకుంటున్నాడు. పేతురు యోహాను వెళ్ళి యేసు నామములో పైకి లేమని చెయ్యి పట్టుకొని పైకి లేపగా ఆ వ్యక్తి స్వస్థపరచబడినట్టుగా లేఖనం సెలవిస్తున్నది. ఓకేనా? వింటున్నారా? పేతురు యోహాను ద్వారా జరిగిన హీలింగ్ ఇది. ఇప్పుడు మా ఇక్కడ చూస్తున్న లేఖన భాగం ఏంటంటే పౌలు గురించి. ఈ పౌలు కూడా ఇక్కడ కూడా ఒక వ్యక్తి కుంటివాడు, పుట్టుకతో కుంటివాడు. అదే లేఖనం సెలవిస్తుంది. లేఖనం మారలా, పుట్టుకతో కుంటివాడు. అతడు పౌలు మాట్లాడుట వినను. ఇది
ఈ కుంటివాడు పౌలు మాట్లాడుతూ ఉంటే వింటా ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఈ కుంటివాడు పౌలు వాక్యం ప్రసంగిస్తా ఉంటే వింటా ఉన్నాడు. పౌలు అతని వైపు తేరి చూచి, పౌలు ఈ వింటున్న వ్యక్తిని తేరి చూశాడు. ఇంకా చాలా చాలా ఆసక్తిగా వింటున్నాడు, వాక్యం అండర్స్టాండ్ అవుతుందని తేరి ఇలా చూశాడు. తేరి ఇలా చూసి పౌలు స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి, గమనించారండి మీరు? అర్థమైంది నా మాట? వింటున్నప్పుడే ఆ వ్యక్తి లోపల విశ్వాసం వచ్చింది. వినుట వల్ల విశ్వాసం కలుగును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, అది వాస్తవమే. కానీ వినుట వల్ల కలిగేదనేదే ప్రాముఖ్యం. వినుట వలన విశ్వాసం కలుగును. ఈ అపోస్తలుడైన పౌలు వాక్యం ప్రసంగిస్తున్నప్పుడే ఆ లూస్త్రాలో ఉన్న కుంటివాడికంట విశ్వాసం వచ్చిందంట. గమనించండి, ఈ ప్రసంగికుడికి పౌలుకి ఆ వ్యక్తిలో ఫెయిత్ ఉందని గుర్తుపట్టాడు. ఈ కుంటివాడులో విశ్వాసం ఉన్నదని, ఆ వ్యక్తిలో ఫెయిత్ ఇంక్రీజ్ అయిందని గుర్తుపట్టి ఏమన్నాడు? నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు, చేయబట్టుకోనండి. ఆ కుంటివాడికి ఏమో ఫెయిత్ లేదు, కానీ వీళ్ళు లేపారు. వీళ్ళ ఫెయిత్ పైకి లేపింది, వీళ్ళ విశ్వాసమే పైకి లేపింది. కానీ పౌలు చెబుతా ఉంటే వాక్యము ద్వారా వెళ్తున్న విశ్వాసం ఇది. అండర్స్టాండింగ్ బై హీలింగ్, అవగాహన ద్వారా వస్తున్న స్వస్థత. ఈ వాక్యం వినేటప్పుడే స్వస్థపరచుకునే విశ్వాసం వచ్చేసింది ఆ వ్యక్తిలోకి. ఇంక నిలబడలేదు నా దగ్గర. ఇంకా నేను కుంటివాడిని అయితే ఏమైంది, గుడ్డివాడిని అయితే ఏమైంది? దేవుడు స్వస్థపరిచేవాడు. హల్లెలూయా. ఆ వాక్యం ద్వారా వస్తున్న అవగాహన ఎప్పుడైతే పొందాడో లోపల ఫెయిత్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు పౌలు అంటున్నాడు, లేచి నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు గంతులు వేసి నడవసాగెను. అతడు గంతులు వేసి నడవసాగెను. హీల్ బై లవ్, హీల్స్ బై ఫెయిత్, హీల్ బై అండర్స్టాండింగ్. హీల్ బై అండర్స్టాండింగ్. ఇది మన కాలంలో తీసుకొని రాబడిన ఇంటెలిజెన్స్. ఏ వర్తమానం ఇది? అవగాహన ఇచ్చే వర్తమానము, నీవేట నీకు చూపించే వర్తమానము. క్రీస్తు ఎప్పుడు వచ్చినా మీరు గుర్తుపట్టండి. ఒకసారి యేసు క్రీస్తు గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు ఆ గుడ్డివాడికే తెలియదు దేవుడు స్వస్థపరిచాడని. అవునా? మొదటిసారి ముట్టాడు, తెలియలా. రెండోసారి ముట్టాడు, అప్పుడు మనుషులు చూశాడు. ఆమేన్. ఇంకొక గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు ఆ గుడ్డివాడు స్వస్థపరుచుకున్నాడు, కానీ ఎవరు స్వస్థపరిచారో తెలియదు. మనం చూసాము లాస్ట్ టైము. స్వస్థపరుచుకున్నాడు, ఎవరు స్వస్థపరిచాడో తెలియదు. వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. మరలా దేవుడే ఆ గుడ్డివాడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అరే, నీకు వాక్యం ద్వారా రాలేదే. ఈ హీలింగ్ అనేది వినాలి ప్రియులారా. దేవుడు స్వస్థపరుస్తున్నాడు, కానీ ఆయన చేస్తున్న విధానం ఏంటంటే, ఆయన మూల విధానం ఏంటంటే, హీలింగ్ ఎలాగైనా చేస్తారా, కానీ నేనేంటో నువ్వు ఎరిగితే నీ స్థానం నీకు అర్థమైద్ది. అసలు చేసింది నేనో కాదో నీకు తెలియకపోతే, నీవే హీలింగ్లో పెనుగులాడుతూ ఉంటే, ఎవరు చేశారో నీకు తెలియపోతే, అవునా కాదా? గ్లోరీ బీ టు గాడ్. అందుకని ప్రత్యేకంగా ఆయన ఆ శిబిరం వెలుపలికి వెళ్ళి ఆయన అంటే కనపరుచుకున్నాడు. కనపరుచుకొని గుడ్డివాడికి ఏం చెప్పాడు? స్వస్థపరిచే యెహోవా నేనే, దేవుని కుమారుని మహిమపరచమని చెప్పాడు. గ్లోరిఫై సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఎవరు ప్రభువా? దేవుని కుమారుడు అన్నాడు. నిలబడిన వాడిని నేనే అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తికి నేత్రాలు తెరవబడ్డాయి. అవునా? ఇంకో వ్యక్తి మరి కోనేటి వాగు దగ్గర 38 ఏళ్ళగా పడి ఉన్నాడు. ఆయన వెళ్ళాడు, పరిపెత్తి నడవమని చెప్పాడు. నిజంగా నా వ్యక్తి నడిచాడు. నడిచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మరలా ఆ పరిశీలన వచ్చినప్పుడు, నేను స్వస్థపరిచింది ఎవరని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు? నాకు ఎవరో తెలియదు, నడవమని చెప్పారు, నేను నడిచాను అన్నాడు. నువ్వు పరిపెత్తుకు నడవమని చెప్పాడు ఒక వ్యక్తి, కుర్రోడు. నేను పైకి లేచి నడిచాను, నాకు హీలింగ్ జరిగింది అన్నాడు. ప్రైజ్ బీ టు గాడ్. దేవుడు వీడికి అవగాహన లేదు, స్వస్థపరిచింది నేను రా, కనీసం అది కూడా లేకపోతే ఎట్రా అని మరలా దేవుడు దేవాలయంలో వాడు వెతుక్కుంటా వెళ్ళి, ఆమేన్, వెతుక్కుంటా వెళ్ళి ఆ గుడ్డివాడికి కనపడి స్వస్థపరిచింది నేనే, నజరేయుడైన యేసే నిన్ను స్వస్థపరిచింది. అర్థమైనయా? హల్లెలూయా. కాబట్టి త్రాడ్పూలు ఏంటంటే, ఈ మూడో ఈడ్పు ఏంటంటే,
వాక్యము ద్వారా తీసుకొని రాబడుతున్న హీలింగ్స్, వాక్యము ద్వారా తీసుకొని రాబడుతున్న విశ్వాసము. ఇది ఎటువంటి విశ్వాసం అంటే, ఆయన ఆది కాండములో ఆదాము లేక మునిపే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ప్రపంచాలను ఎలాగూ సృష్టించాడో ద సేమ్ ఫెయిత్ మరొకసారి దేవుడు ఇప్పుడు తీసుకొని వచ్చాడు. ఎటువంటి విశ్వాసం ఇది? క్రియేటింగ్ ఫెయిత్. ఇది ఎలా అర్థమైంది నీకు? వాక్యము ద్వారా నీ స్థానము నీవు ఎరిగినప్పుడు నా ఫెయిత్ సాధారణమైనది కాదు, నా విశ్వాసము హల్లెలూయా ఇన్ని కాలాలుగా ఎవరు ఆ విశ్వాసాన్ని కలిగి లేరు. ఆమేన్. నా విశ్వాసం క్రీస్తు సమానమైందని వెరుగుతావు నీవు. అర్థమైందా? మన భక్తి అంతా క్రీస్తే. టెస్టిమోనీ ఆఫ్ జీసస్ మన టెస్టిమోనీ, టెస్టిమోనీ ఆఫ్ సింగింగ్ మన సింగింగ్, టెస్టిమోనీ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ జీసస్ మన ప్రేయరు. అర్థమైందా? ప్రార్థన యేసుదే, సాక్ష్యము యేసుదే, హీలింగ్ యేసుదే, విశ్వాసం యేసుదే, పాటలు యేసుదే, జీవితం యేసుదే. ప్రైజ్ బి టు గాడ్. ఇది ఈ కాలానికి అర్హత. రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ ఏజ్. ఈ కాలానికి అర్హత ఏమిటంటే క్రీస్తులాగా మారుట. అది క్వాలిఫికేషన్. అది ఎత్తబడుటకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏమిటి? నేను అందుకే అనేక వర్తమానంలో మీకు ఇష్టమున్నా లేకపోయినా కత్తిరిస్తూ ఉంటా. తుదకు అది ఏం చేసి తెలుసు మిమ్మల్ని? క్రీస్తులాగా మార్చింది. మెజరింగ్ అది. ఆ వస్త్రము మీ దగ్గర తీసుకొస్తున్నప్పుడు మీరు ఫిట్ అవ్వాలి దానికి. ఆమె లేదా కొద్దిగా ఎడల్పోయి అనుకో కట్ చేసుకుంటూ ఉంటాయి. హల్లెలూయా. అన్ని విషయాల్లో, ఒక విషయంలో కాదు. యేసు యొక్క క్షమాపణ మన క్షమాపణ, యేసు ప్రేమ మన ప్రేమ, యేసు విశ్వాసం మన విశ్వాసము. హల్లెలూయా. యేసు సహనము మన సహనము. అది మన కొలబద్ధం ప్రియులారా. మన మట్టపు గుండు క్రీస్తే. ఆ మాటలు మీకు అర్థమవుతానయ్యా? ద సేమ్ ఫెయిత్, సేమ్ రివల్యూషన్, సేమ్ అండర్స్టాండింగ్ ఇప్పుడు దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకే గమనించండి, ఆయన జీవించిన 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన ఎన్నడూ కూడా తానేంటో తను ఎరగకుండా లేడు. నేను నా తండ్రి పనిలో ఉన్నానన్నాడు. ఒకసారి తల్లి వచ్చి మాట్లాడినా, మీ నాన్న నేను నీ కొరకు ఎదురు చూస్తున్నా వెతుక్కున్నామంటే దేవుడు ఏమన్నాడు? ఎవరునా? అది సాతాను శోధన. లింక్ ఏమన్నా తప్పాడా? కాలంలో ఉన్నాడు, దేహంలో ఉన్నాడు, కాలంలో ఉన్నాడు. ఎక్కడన్నా లింక్ మిస్ అయిందా అని చూశాడు. నో. ఎటు వచ్చినా, అమ్మ ద్వారా వచ్చినా, నాన్న ద్వారా వచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా ఆయన మాత్రం తన అండర్స్టాండింగ్లోనే ఉన్నాడు. తాను వధువు అని ఎరిగినప్పుడు, ఐ యామ్ ద వైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఎరిగినప్పుడు ఏది వచ్చినా, ఏది వచ్చి మాట్లాడినా, ఏది వచ్చి మనతో వ్యతిరేకమైనా, హల్లెలూయా, నేను వచ్చిందే తండ్రి చిత్తము చేయటానికి. ద హార్మోనీ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్. తండ్రికి కుమారుడికి మధ్యలో ఉన్న సమ్మేళనము. అది ప్రపంచానికి అర్థం కాదు, కానీ కుమారుడికి అర్థమైంది. ఆ బయలుపాటు హృదయంలో పడుతున్నప్పుడు, ఆ పదార్థం హృదయంలో పడుతున్నప్పుడు తండ్రి ఇప్పుడు ఏమి తలుస్తున్నాడో కుమారుడు అది. ద మైండ్ ఆఫ్ ఫాదర్ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ ఇంటు ద మైండ్ ఆఫ్ సన్. తండ్రి యొక్క మనసంతా కూడా కుమారుడిలోకి వెళ్ళిపోయినది. ఆమేన్. ఇంకా భూమి మీద ఆయన వచ్చి ఏమి చేస్తాడో ఇంకా చేస్తున్నాడు ఆయన. ఎందుకొరకు దేవుడు ఈ ఛాంబర్ని ఎన్నుకున్నాడంటే మన కొరకే. తండ్రిగా, కుమారుడిగా, అంటే పైన ఒకటి పెడతా, భూమి మీద నేను ఉంటా. నీకు పైగా ఇంటెలిజెన్స్ ఒకటి ఉంది. అర్థమైందా? నీవు కాలంలో ఉన్నావు, నేను కాలంలోకి వస్తా. నీవు దేహంలో ఉన్నావు, నేను దేహంలోకి వస్తా. నీవు ఎలాగైతే రేపు అన్నాక మొరపెట్టి పొందాలో నేను అలాగే మొరపెట్టి పొందుతున్నా. నేనే నీకు మాదిరి. ఆమేన్. ఈ అవగాహనలో ఉంటేనే ఎత్తబడగలం మనము. ఎమోషన్స్లో, స్నేహబంధాలలో, బంధుప్రీతుల్లో ఇవేవి కూడా ఎత్తబడి తీసుకెళ్ళవు. అర్థమైంది నా మాట మీకు? నా మాట మీకు అర్థమవుతుంది? ఏది కూడా నీకు ఎత్తబాటు ఇవ్వదు. ఎత్తబాటు ఇచ్చేది నీకు ఇప్పుడు బయలుపరచబడుతున్న ఈ గడి వాక్యమే నీకు అండర్స్టాండింగ్ ఇచ్చింది. దీని ద్వారానే ఎవరో మళ్ళీ హీలింగ్ కాదు, ఇంకెవరో కాదు, ఇంకెవరు రారు, ఇంకెవరూ లేరు కూడా. ఈ త్రాట్ పూలు ఓడే నీకు విశ్వాసాన్ని ఇచ్చింది. హల్లెలూయా. ఆటోమేటిక్గా నీ నోట్లో నుంచే
నువ్వు పలుకుతావు. ఇంకా అది నీకు క్రొత్త కాదు. ఇంకా ఇంకొక మాట చెప్పాలంటే, ఆది కాండములో దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన లెట్ దేర్ బి లైట్ అని అంటున్నప్పుడు నువ్వు లోపలే ఉన్నావు. అది కొత్త కాదు నీకు. ఆయనలో నీవు ఉండి ప్రపంచాన్ని పలికావు. ఈ వెలుగు ఎలా వచ్చింది? నీ ద్వారా, ఆయన ద్వారా. హల్లెలూయా. కలగలుపులో పలికిన లెట్ దేర్ బి అది. పురుషుడు స్త్రీ ఇద్దరు కలిసి పలికిన లెట్ దేర్ బి అవి. అమ్మ మీకు అర్థమవుతా ఉన్నదా? లెట్ దేర్ బి ఎర్త్, లెట్ దేర్ బి లైట్, లెట్ దేర్ బి క్రియేషన్. అందుకే మనకి కొత్త కాదు, ఆయనలో లేని వాడికి కొత్త. ఆయనలో లేని వాడికి అతీతమైన కార్యాలు కొత్త, నమ్మలేని చాలా కొత్త. కానీ మనకి కాదు ప్రియులారా. ఆల్రెడీ వి ఆర్ ఇన్ ద ఎటర్నిటీ, వి ఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎలోహిమ్, వి ఆర్ ద పార్ట్ ఆఫ్ లెట్ దేర్ బి. Glory be to God. The same faith ఏదైతే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు కలిగి విశ్వాసముతో ఉండి పలికాడో, ఆమేన్, అదే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది. ఆనాడు పురుషుల్లో ఉండి మనం పలికాము, ఇప్పుడు మనలో ఉండి ఆమేన్ ఇరువురు కలిసి చేస్తున్న లెట్ దేర్ బి. అందుకే ప్రవక్త అన్నాడు, హట్టి నీకేమి కావాలన్నప్పుడు ప్రవక్త అంటాడు, మాట్లాడుతుంది నేను కాదు, ఈ లెట్ దేర్ బి నాది కాదు, మీ అండ్ ద హోలీ గోస్ట్, నేను దేవుడు ఏకమై ఉన్నాము. వాట్ డు యు వాంట్ హట్టి? ప్రపంచాలను మరొక్కసారి సృష్టించే అధికారం మనకిచ్చాడు ఆయన. ఆ ఫెయిత్ మనది. ఆమేన్. ముందుగా ప్రవక్త వేరు కాదు, హోలీ గోస్ట్ వేరు కాదు, వధువు వేరు కాదు, యేసుక్రీస్తు వేరు కాదు. ఇద్దరు ఏకమై పలుకుతున్న సృష్టిది. ద పర్ఫెక్ట్ క్రియేషన్, క్రియేటింగ్ ఫెయిత్. ఆమేన్. సృష్టించే విశ్వాసం ఇది. ఏ ఫెయిత్ ఇది? క్రియేటింగ్ ఫెయిత్ ఇది. అందుకే మనము లేకుండా వారు సంపూర్ణము కాదంటే ఏంటి? దేవుడు అన్ని కాలాలలో అందరితో ఉంటానే వచ్చాడు. కానీ ఆది కాండములో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు కలిగి ఉన్న విశ్వాసాన్ని కలిగి రాలా. దిస్ ఈజ్ ఆల్ ద ఫెయిత్ ఆఫ్ టైమ్. ఆమె మన మీద కొత్తగా పుట్టి కాలంలో విశ్వాసం రుచించలా. కాలములో లేక పడక మునిపే ఆల్రెడీ మనకు విశ్వాసం తెలుసు. అవునా కాదా? అసలు పాపం అనేది రావడానికి మునిపే ఆల్రెడీ మనకి విశ్వాసం తెలుసు. బైబిల్ సెలవిస్తుంది, ఈ ప్రపంచములు నిర్మించబడింది ఎలాగంట? విశ్వాసాన్ని బట్టి. కాబట్టి వధువుకి ఫెయిత్ కొత్త కాదు, వధువుకి రెవల్యూషన్ కొత్త కాదు. ఇది వరకు ఆమె దాంట్లో భాగము. దాన్ని మన జ్ఞాపకం చేస్తుంది ప్రవక్త. సీ యువర్ పొజిషన్, గెట్ యువర్ అండర్స్టాండింగ్. నీ స్థానము నువ్వు ఎరుగు, నీ పొజిషన్ నువ్వు ఎరుగు. నీవు క్రీస్తు భార్యవు. నీవు వాడెవడు నీ అధికారం చలాయించడానికి? దెర్ ఈజ్ నో మోర్ క్యాన్సర్. ఇంకా క్యాన్సర్ లేదు, ఇంకా గుండు వాతావరణం లేదు, ఇంకా ఎడారి భూములు లేవు, ఇంకా ముళ్ళ కంచెలు లేవు. ఇంకా హల్లెలూయా. జలములు పారుతూ ఉండాలి నీ లోపల నుంచి, ఊట ఉబుకుతూ ఉండాలి నీ లోపల నుంచి. హల్లెలూయా. ఏ ఫెయిత్ ఇది? ఓపెన్ బుక్ ఫెయిత్, తెరవబడిన గ్రంథం యొక్క విశ్వాసము. ఇన్ని కాలాలుగా గ్రంథము మూయబడి ఉంది. మొదటి రాకడలో గ్రంథం ఆయనకి తెరవబడింది. తెరవబడిన గ్రంథం ఆయనే. అర్థమైందా? తెరవబడ్డ గ్రంథం ఎవరు? యేసుక్రీస్తే ఓపెన్ బుక్. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట ఓపెన్ బుక్కే. అందుకే అది అక్షరాల్లో ఉండదు. ఇంకొక మాట చెప్పాలంటే క్రియేటింగ్ ఫెయిత్ ఉంది అదృశ్య లిఖితములో. సృష్టించే విశ్వాసం ఎక్కడుంది? ఉరుములలో. అది ఈ రాయబడిన వాక్యం నీకు ఇవ్వదు. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా దేవుడితో నడుస్తూ ఉంటావో, బియాండ్ ద లిటరల్ ఫామ్, రాయబడిన అక్షరం పైగా ఎప్పుడైతే నువ్వు వాక్ చేస్తూ ఉంటావో, అది నీకు విశ్వాసాన్ని ఇస్తూ ఉండిద్ది. అందుకే లాస్ట్ టైం నేను చెప్పాను, ఫెయిత్ అనేది ఊహాగానములో పలికేది కాదు. నేను స్వస్థపరచబడ్డానని ఓన్లీ బిలు పాడేది కాదు. నేను స్వస్థపరచబడ్డానని ఐ హీల్ ఐ హీల్ ఐ హీల్. నో నో నో. నువ్వు స్వస్థపరచబడ్డావని నువ్వు ఎరిగి ఉండాలా.
రేపన్నాక నీకు హీలింగ్ జరగబోతున్నది, దానికి ముందే హృదయంలో పడిపోయింది పదార్థము. అందుకే ప్రొఫెట్ అన్నాడు, పరిపూర్ణ విశ్వాసం నీ హృదయంలో పదార్థమైనప్పుడు. ఏంటంట అది? పరిపూర్ణ విశ్వాసం నీ హృదయంలో పదార్థమైనప్పుడు నువ్వేం చేస్తావంట? డాక్టర్ రిపోర్ట్ చూసి నవ్వుతావు అన్నాడు. క్యాన్సర్ ఉంది ఆగురా, క్యాన్సర్ ఉంది ఆగదు. హృదయంలో పదార్థం పడిందండి. మిడాకి తెలియకనే హీలింగ్ జరిగిందండి, కానీ ప్రవక్తకు తెలుసు హీలింగ్ మనకు తెలియకుండా జరగకూడదు. మనకి తెలియకుండా హీల్ జరగకూడదు. అది హీలింగ్ కాదు, అది స్థానం తెలియక చేసే హీలింగ్స్ అవి. కానీ హీలింగ్ ఏంటంటే నీకు తెలిసి నీకు జరిగేది. ఎవరో దూత వచ్చి, ప్రవక్త అంటాడు ఒక మాట, వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటే అంట దూత వచ్చి తాకిలిపోయింది అంట. అట్లాగా ప్రొఫెట్ అంటాడు, దట్ ఈస్ నాట్ ద పర్ఫెక్ట్ హీలింగ్ అన్నాడు. ఎవరో దూత వచ్చి తాకి వెళ్ళిపోయేది హీలింగ్ కాదన్నాడు ఆయన. ఎవర్ ఫెయిత్ మస్ట్ హీల్ అన్నాడు. నీ విశ్వాసం అని స్వస్థపరచాలన్నాడు. ఏంటది అంటే నీ అండర్స్టాండింగ్ నువ్వు పెరిగినప్పుడు, నీ పొజిషన్ నువ్వు పెరిగినప్పుడు, నీవు ప్రార్థించినప్పుడు ఆ అవగాహనే వాడిని బద్దలు చేసింది. ఈ బలహీనుడు, కలవరు సిలువలో నలగొట్టబడినవాడు, ఓడిపోయిన శత్రువు నాతో పోరాటం చేయటమా? అండర్స్టాండింగ్, ఆ పర్ఫెక్ట్ రివల్యూషనే నీ హృదయంలో పదార్థముగా పడి వాడిని బద్దలు చేసింది. అది దట్ ఈస్ ద థర్డ్ పోల్. అది మూడో ఈడ్పంటే. అర్థమైనదా? తెలియకుండా మనకి జరగదు హీలింగ్లో. లెట్ దేర్ బి, ఏదో స్పృహ లేకుండా లెట్ దేర్ బి. నీవు పలుకుతావని నీకు తెలుసు, జరగబోయిద్దని నీకు తెలుసు. దాన్ని తెలిసి పదార్థంగా హృదయంలో పెట్టుకొని లెట్ దేర్ బి అనేది విశ్వాసం. నిరీక్షించబడి వాటి యొక్క సబ్స్టాన్స్ పదార్థం అది. హల్లెలూయా. అర్థమైంది నా మాటలు? మీకు అవగాహన రావాలా? ఒక వర్తమానం నేను చెప్పాను, కానీ ఇంకొద్దిగా అవగాహన రావాలా? ఫెయిత్ ఎలా వర్క్ అయితే, అసలు ఎటువంటి హీలింగ్ ఇది, మన కాలపు హీలింగ్ ఏంటి? అండర్స్టాండింగ్ బై హీలింగ్. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి వెనక్కి వద్దామా? ఒకసారి హెబ్రీ పత్రిక రండి, ఒకసారి వెళ్దాం. మనము టైం ఉంది మనకి. రాత్రి కాలం ముందు చాలాసేపు ఉన్నారు. అందరికీ గాడ్ బ్లెస్ యు. అందరు జాగారములు చేశారు, మీ అందరికీ గాడ్ బ్లెస్ యు. కానీ వాక్యం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది, అంతేనా? ఏమేనండి, ఏమైనా సాయంకాలం మనకి మీటింగ్ ఉన్నది. ఏమైనా నేను దాన్ని గమనిస్తున్నాను. ఓకే, 11 అండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించుకున్నకు శక్తి పొందెను. గమనించండి, పాత సృష్టి మొత్తం ఇంకెండిపోయినది. వినాలి, ఈ ఒక సంఘానికి ఓల్డ్ క్రియేషన్ మొత్తం ఎండిపోయినది. ఇప్పుడు జరిగితే మరలా లెట్ దేర్ బి జరగాల. ఏ వర్తమానం ఇది? ఎలోహీం వర్తమానం ఇదే. గర్భము ఆయన స్వస్థపరచలా, క్రియేట్ ద వూంబ్. అవయవాలు ఎండిపోయినవి, రక్తకణం ఆగిపోయినది. ఎందుకు దేవుడి పర్పస్ అప్పుడు దాకా ఉన్నాడంటే, అబ్రహామా షో మై క్రియేటింగ్ ఫెయిత్, నా సృష్టించే విశ్వాసాన్ని చూడు. పరిధులు పెట్టమాకు, నాకు హద్దులు పట్టద్దు నీవు. ఐ కెన్ క్రియేట్. మొత్తము ఎండిపోయిన తర్వాత ఎందుకు వచ్చాడు ఆయన? గర్భం ఎండిపోయినది, అబ్రహాముకు రక్తకణం ఎండిపోయినది. ఆమేన్. ఇప్పుడు వచ్చాను, ఏం చేయాలా? రిస్టోరేషన్ కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ ద రిస్టోరేషన్, బట్ ఇట్ ఈస్ ద క్రియేషన్. క్రియేటింగ్ ఫెయిత్ ఇది. ఎలోహిం ఎప్పుడు వచ్చిన క్రియేటింగే. ఆయన మొదటి రాకల్లో వచ్చినప్పుడు కూడా ఆయన పర్పస్లీ మన కొరకే పదార్థం వాడాడు తప్ప, మన కొరకే యేసుక్రీస్తు నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు తప్ప, నిజానికి ఆయన రిస్టోరేటర్ కాదు. ఆయన రిస్టోరేషన్ మ్యాన్ కాదు. హీఈస్ ఎ క్రియేటర్. అసలు నాకు నీళ్ళు ఎందుకురా అంటాడు ఆయన. నా భార్య ఉందిలే చూస్తా, అందుకే రాయబడతాం కదా. రేపు అన్నాక నేను రాస్తారు.
మరలా ఆమెకు నాకు ఒకే స్థానం ఉంటే నేను ఎక్కడ తగ్గినట్టు? పర్పస్లీ నేనే ఉద్దేశపూర్వకముగా పదార్థంతో చేస్తా ఉన్నా. నీవు నీళ్ళపై మారుస్తా. ఇక్కడ ఎవరి దగ్గరైనా రొట్టెలు కానీ చేపలు కానీ ఉన్నాయా అన్నాడు. నిజానికి ఆయనకి ఎందుకు? అండర్స్టాండింగ్ అవ్వాలి నీకు. అది నీ కొరకే నువ్వు ఎరగాల. ఆనాడు దేవుడు దాన్ని చేయకుండా ఉన్నది నా కొరకే. నే పలుకబడిన మాట ద్వారా సృష్టిని చేయాలని పదార్థముతో కార్యములను నీవు చేసితివే. నీతో సమానమైన స్థానమును నాకిచ్చితివే. నన్ను సర్వశక్తి మంతునిగా మార్చుచుంటివే. నేను పలుకబడిన మాట ద్వారా సృష్టిని చేయాలని పదార్థముతో కార్యములను నీవు చేసితివే. దట్స్ యువర్ పొజిషన్. ఏదో ఊరికే లేఖనాలు రాయబడలా. ఆయన తగ్గాడంటే నీ కొరకే. నా వధువు హెచ్చించబడాలా, నేను తగ్గించబడాలా? బలహీనమైన ఘట్టమే, కానీ ఇక నో మోర్ వీక్లీ వెసల్. ఇంక ఏ మాత్రమో బలహీనమైన ఘట్టం కాదు ఆమె. మీరు గమనించారు? ఇప్పుడు శారాకు ప్రత్యక్షమైంది ఏంటి? ఏ ఫెయిత్ ఇది? క్రియేటింగ్ ఫెయిత్. ఇప్పుడు మనకు వచ్చిన ఫెయిత్ ఏంటి? అసలు ఒకవేళ జీవమే పోయినా లెట్ దేర్ బి లైఫ్, లెట్ దేర్ బి రక్షణ. ఇంకో మాట చెప్పాలంటే అసలు ఒక వ్యక్తి పాతాళంలో ఉండిన బ్రన్హామ్ యొక్క నాన్నగారు, హీ వాజ్ ఎలెక్టెడ్ టు ద హెల్ నిజానికి. కానీ ఏమన్నాడు ఆయన? ఓ డాడీ, నాకు రివార్డ్ ప్రభు అన్నాడు. వాట్ పిల్లలు నీకేం కావాలి నీకు? ఐ వాంట్ మై డాడీ. లెట్ దేర్ బి క్రియేటింగ్ ఫెయిత్. మన పొజిషన్ మనం ఎరిగి పలుకుట. అర్థమైందా? మనము ఇంకో కాలంలో లేం. మనము we are not waiting for the perfection, but we are in the perfection. Glory be to God. ప్రతి ఒక్కరూ ఈ కాలం కొరకు ఎదురు చూశారు, కానీ మనం పెట్టబడ్డాం ఈ కాలంలో. సాతాను మాయ గుర్తుపట్టండి. వాడు చాలా భయంకరుడు, వాడు చాలా భీకరుడు. వాడు నీ స్థానం నీకు కనపడాలా, నీ అండర్స్టాండింగ్ నీకు రావాలా, నీ వెంట నీ పెరగాల. Glory be to God. ఏ ఫెయిత్ ఇది? ఒకసారి ఆదికాండం దీన్ని చూపిస్తా నేను. ఆదికాండము 1:1లోకి వెళ్దాం రండి. మనము ఈ భూమి ఎలాంటిదో చూపిద్దాం రండి. శారా భూమి ఏంటది? Glory be to God. ఆది యందు దేవుడు. ఆకాశం అంటే ఆత్మ, భూమి అంటే శరీరము. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. గమనించండి, మన ప్రారంభం ఎలా ఉండదు? మనము నిరాకారము, శారా నిరాకారము, ఇంకా ఏమీ లేదు, శూన్యమే. గర్భము ఎండిపోయినది, మొత్తం శూన్యమైపోయింది అక్కడ. అర్థమైందన్నమాట. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన శారామైన చీకటి అల్లాడుతూ ఉండెను. సంఘం మీద చీకటి అల్లాడుతూ ఉండెను. దేవుడి ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, లెట్ దేర్ బి లైట్ అని పలకగా వెలుగు కలిగెను. ఇట్ ఈస్ నాట్ ద మెటీరియల్ లైట్, బట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ లైట్. ఆయన ఎలోహింగా దిగి వచ్చి ఈ 63లోనే జీవకాలం ఇది, దర్శింపు కాలం ఇది, ఇది క్రియేటింగ్ ఫెయిత్ కాలం ఇది. నీకు తీసుకొని రాకపోతే విశ్వాసం సాధారణమైనది కాదు. లెట్ దేర్ బి, దేర్ ఈజ్ నో మోర్ బ్యారన్. ఏ మాత్రం నీకు గొడ్రాలు కాదు నీవు. హల్లెలూయా. ఆయన అన్నాడు మై న్యూ స్పిరిట్ అన్నాడు. ప్రైజ్ గాడ్. ఏ ఆత్మ అంటే ఇది? పరిశుద్ధ నూతన ఆత్మ, పరిశుద్ధ మై న్యూ స్పిరిట్. మునిపెన లేని గొప్ప విశ్వాసం ఇది. అందుకే ప్రొఫెట్ అన్నాడు, ఇట్ ఈస్ నాట్ డిగ్గింగ్ ద వర్డ్ ఇన్ ద ఓల్డ్ క్రియేషన్,
ఇది పాత సృష్టిలో తవ్వే వాక్యము కాదు ఇది. ఇట్ వాజ్ క్రియేటింగ్ ఇన్ ద న్యూ క్రియేషన్. ఆ కొత్త ప్రపంచములో పుట్టిన ఒలివ మొక్కది. అది మేఘం అనే పావురము ద్వారా తీసుకొని రాబడే చిన్న పుస్తకం అది. ద క్రియేటింగ్ వర్డ్ గివ్స్ ద క్రియేటింగ్ ఫెయిత్. హల్లెలూయా. సృష్టించే వాక్యం మాత్రమే. ఇట్ ఈస్ నాట్ ద సిస్టమాటిక్, ఇట్ ఈస్ నాట్ ద ప్రోగ్రామింగ్. ల్యాప్టాప్ ప్రోగ్రామింగ్ కాదు ఇది. సిస్టమాటిక్ కాదు ఇది. ఇది రిటర్నింగ్ కాదు ఇది. ఇది ప్రిపేరింగ్ కాదు ఇది. అప్పటికప్పుడే ఉప్పుకుట. ఒక ప్రపంచంలోని వాక్యం తీసుకొని రాబడుట. మేఘమే వాక్యాన్ని అందించుట. మేఘమే వాక్యాన్ని ప్రసంగించుట. క్రియేటింగ్ ద వర్డ్. అది మాత్రమే నీకు అవగాహన ఇవ్వగలదు. గ్లోరీ. హల్లెలూయా. అందుకే ఎలోహిం ఏం చేసిన వచ్చి క్రియేటింగ్. నౌ చూడండి, ఆ పాత సృష్టి ఇది ముసలిదైపోయింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృష్టించాను. ముసలిదైపోయింది. బ్యారన్. బ్యారన్. ఫలములు లేవు, విత్తనము లేదు, ఫ్రూట్ లేదు. అయితే ఎలోహిం వచ్చాడు. లెట్ దేర్ బి లైట్. జీవకాల ప్రకారముగా ఆయన వెలుగు మేఘముగా వచ్చాడు. ఆయన అది కృత్రిమ వెలుగు కాదు. అది ఇట్ ఈస్ నాట్ ద ఆర్టిఫిషియల్ లైట్. గ్లోరీ బి టు గాడ్. చూడండి ఒకసారి, ఆ పాత సృష్టి ముసలిదిగా మారిపోయిన తర్వాత, సమస్తాన్ని కోల్పోయిన తర్వాత, నిరాకారంగా మారిపోయిన తర్వాత, చీకటిగా మారిపోయిన తర్వాత, శూన్యంగా అయిపోయిన తర్వాత మరొకసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలోహిం మరొకసారి ప్రత్యక్షమయ్యాడు. గ్లోరీ బి టు గాడ్. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు, దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. గ్లోరీ బి టు గాడ్. అస్తమయమున ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షం అయ్యాడో ఏం జరిగింది అక్కడ? బైబిల్ ఏం సెలవిస్తుంది? హెబ్రీ 11:11 మృతతుల్యమైన గర్భములో నుండి ఈ భూమిలో నుండే, నిరాకారంగా ఉన్న ఈ భూమిలో నుండే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? చీకటిని వెళ్ళగొట్టి, చీకటి అంటే అవిశ్వాసము. సిన్ ఈజ్ అన్బిలీఫ్. సిన్ ఈజ్ అ డార్క్నెస్. పాపానికి వచ్చు జీతం మరణము. అవిశ్వాసమే చీకటి. ఎప్పుడైతే దేవుడు వచ్చాడో వెలుగుని చీకటిని వేరుపరిచాడు. శారాలో అవిశ్వాసం వెళ్ళగొట్టాడు. ఏ దర్శింపులో? నాట్ సన్ ఆఫ్ గాడ్ బట్ సన్ ఆఫ్ మ్యాన్. 7 సంఘ కాలాలలో దేవుడు వచ్చి దర్శించలేదు, కానీ మనిషి కుమారుడు పరిచయంలో దర్శించాడు ఆయన. ఆమేన్. విజిటేషన్ బై ద సన్ ఆఫ్ మ్యాన్, ద క్రియేటింగ్ ఫెయిత్. గ్లోరీ బి టు గాడ్. చీకటికి రాత్రిని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను. ఇదంతా కూడా ఆయన సృష్టిస్తున్న ప్రక్రియ. ఆమేన్. ఇప్పుడు ఫలములు వస్తూ ఉన్నాయి. విత్తనము మొలకెత్తుతూ ఉన్నది. ఒక విత్తనము కాదు, ఇస్సాకు పుట్టిన తర్వాత అనేక సంతానములు అక్కడి నుంచి ప్రబలాయి. ఇప్పుడు మనలో కూడా, అవునా కాదండి? మరియలో పుట్టిన ఒక్క విత్తనమే, ఓన్లీ 1 సీడ్. కానీ ఎలా ఉన్నది? అది క్రియేటింగ్ వూంబ్. అది ప్రవక్త అన్నాడు కదండి, ఎగ్గు క్రియేటే, సీడు క్రియేటే. సృష్టించబడిన అండము, సృష్టించబడిన పిండము, ఈ రెండింటి ద్వారా ఉత్పత్తి చేయబడింది యేసుక్రీస్తు, ద ఒరిజినల్ సీడ్ ఆఫ్ గాడ్. ఒక్కడిగా పుట్టాడు, కొన్ని కోట్ల మందిగా ఉన్నాడు. ఈ భూమి ఆది కాండం ఎలా ఉన్నది? ఎండిపోయి శూన్యంగా ఉన్నది. ప్రపంచానికి ఆయన అన్నాడు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. మరియలో ఉన్నవాడే వెలుగు. ఏమేన్. నేను వెళ్ళిపోయాక నా వెలుగు మీలోకి వెళ్ళింది కనుక యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నాడు ఆయన. ఆమేన్. అప్పుడు దాకా చీకటి మనలో ఉన్నది. వెలుగు వచ్చాక చీకటి ఏమైంది? వేరుపరచబడినది. ఆమేన్. ఎప్పుడైతే మన లోపల వెలుగు ఎంటర్ అవుతో ఆటోమేటిక్గా చీకటి వెళ్ళిపోవాలంటే ది సన్ ఆఫ్ మ్యాన్ రావాలా. ఈ వెలుగు
ఆర్టిఫిషియల్ కాదు, క్రియేటింగ్ లైట్ ఇది. మీరు చూడొచ్చు తర్వాత దేవుడు ఆదామును పెట్టడానికి మునిపే, దానికి ముందే దేవుడు 5 రోజుల పాటు సృష్టిని చేశాడు. ఆమేన్. మనిషిని పెట్టాక సృష్టిని చేయలా, చేశాక పెట్టాడు, దాన్ని పరిపాలించన్నాడు. ఆమేన్. దేవుడి ఉద్దేశం ఏంటి అసలుకి? రూల్ నువ్వు పరిపాలించు, అధికారం నాది కాదు నీది. ఆమేన్. మొదటిగా పెట్టేశాడు, తర్వాత రూల్ చేయమన్నాడు. ఆమేన్. నా మాట వినాలి. ఇప్పుడు మరలా దేవుడు ఏం చేశాడు? మనకు అధికారం ఇస్తున్నాడు, రూల్ చేయంటున్నాడు. ఈ వాక్యమే మన పొజిషన్, ఇదే మన అధికారం. ఎప్పుడైతే మనం మన స్థానాన్ని ఎరుగుతామో, ఆదాం తన స్థానాన్ని ఎరిగాడు. ఐ యామ్ ద సన్ ఆఫ్ గాడ్. ఎవరో పరిచయం చేయలా. ఆదామా నువ్వు దేవుని కుమారుడని ఎవరో పరిచయం చేయలా. ఆదాముకు తెలుసు తాను దేవుని కుమారుడని. తన స్థానం తాను ఎరిగినప్పుడు, అవగాహన వచ్చినప్పుడు ఇప్పుడు అంటున్నాడు ఆయన, లెట్ దేర్ బి. ఆమేన్. ఆ ఒక జంతువులకు పేర్లు పెడతా ఉన్నాడు ఆయన. ఏ పొజిషన్లో ఉండి? తండ్రి పొజిషన్లో ఉండి. తర్వాత భార్య వచ్చింది. అప్పుడు ఏమన్నాడు? ఆమె ఏంటో కూడా ఆయనకి తెలుసు. ఆమె నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక, నాలో నుండి తీయబడితే కనుక నీవు నారీ వనబడదు అన్నాడు. హల్లెలూయా. అర్థమైంది నా మాటలు మీకు అందరికి కూడా? దేవుడే పర్పస్లీ స్వాస్థ్యాన్ని పెట్టాడు, ఇంకా పెట్టి నీకు అధికారం ఇస్తా ఉన్నాడు. ఏ హీలింగ్ ఇది? అండర్స్టాండింగ్ ద్వారా వస్తున్న హీలింగ్ ఇది. ఏ వర్తమానం ఇది? థాట్ఫుల్ మెసేజ్ ఇది. 3 వర్తమానం ఇది. హల్లెలూయా. అర్థమైందా మీకు? మనకి గొడ్రాల తరం ఉన్నదా? చెప్పాలి. మైండ్ని క్రియేట్ చేశాడు నీకు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, వీఆర్ నాట్ ద ఓల్డ్ క్రియేషన్ బట్ వీఆర్ ద న్యూ క్రియేషన్. న్యూ క్రియేషన్, నూతన సృష్టి. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. హల్లెలూయా. ఆదాము ద్వారా మనం ఓల్డ్ క్రియేషన్, బట్ సెకండ్ ఆదాము ద్వారా మనం ఏంటి? మనము న్యూ క్రియేషన్. హల్లెలూయా. మనల్ని ఎవరు మోసం చేయలేడు పిల్లారా. ఎందుకంటే మనకిస్తున్న ఈ వాక్యమే మన స్థానం. వాక్యం వేరు కాదు, మనం వేరు కాదు. ఇది ఏదో మైండ్లో ఎక్కించుకునేది కాదు. ఇది మన స్థానం, ఇది మన ఫ్యామిలీ. ఇది యెహోవా తన కుటుంబాన్ని కోల్పోయాడు, మరలా వచ్చాడు దాని కొరకే. పెళ్లి కుమారుడు తన భార్యని పోగొట్టుకున్నాడు, మరలా తిరిగి వచ్చాడు ఆయన తన భార్య కొరకు. మన ఫ్యామిలీ ఇది. హల్లెలూయా. ఈ గ్రంథమే విమోచన గ్రంథం, రక్తరేఖ కలిగిన గ్రంథం. స్ట్రేంజర్స్ దీంట్లో లేడు, కొత్త వారు దీంట్లో లేరు. అంత ఫ్యామిలీయే, అంత రక్తబంధమే. ఆమేన్. అనే ఈ బొకేలో రోసు, ఎల్లో, వైట్, బ్లాక్. ప్రవక్త అన్నాడు, రాప్చర్ ఈజ్ లైక్ ఎ బొకే అన్నాడు. ఆమె ఎత్తబడినది ఎలా ఉన్నది? బొకే టైప్ ఉన్నది. నల్లవాళ్ళు ఉన్నాడు, ఆస్ట్రేలియా, అమెరికా, బంగ్లాదేశ్, ఆఫ్రికా, చాలామంది ఉన్నారు. అందరు కలగలిపే ఒక ఎత్తబడుట. ఆమేన్. అందుకే మనం ఈ ప్రసంగిస్తున్న ఈ వాక్యము ఆఫ్రికాలో ఉండిద్ది, జింబాబ్వేలో ఉండిద్ది, ఆస్ట్రేలియాలో ఉండిద్ది. బికాస్ వన్ బ్లడ్ లైన్, లైఫ్ లైన్ ఈజ్ గోయింగ్ ఆన్. జీవపు త్రాడు, ఎలోహిం త్రాడు వెళ్తా ఉంది. సృష్టించే వాక్యం యొక్క త్రాడు వెళ్తా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైంది నా మాటలు? ఈ జీవకాలములో 63లో ప్రభు దిగు చేంజ్ చేశాడు, క్యాన్సర్ వెళ్ళగొట్టాడు. మనసులో మీకు ఎక్కడి అన్ని విశ్వాసం ఎలా ఉత్పత్తి అవుతుందో మనకు బోధించాడు. ఇట్ ఈస్ అ క్రియేటింగ్ ఫెయిత్, ఇట్ ఈస్ అండర్స్టాండింగ్. ఇంకా పాత సృష్టి ఇంకా లేదు, ఇంకా శూన్యం ఇంకేమాత్రం లేదు మనకి. ఆమేన్. ఆ లెట్ దేర్ బి లైట్ అన్నాడు నీ లోపల. ఇప్పుడు వెలుగు కలిగింది కనుక ఆటోమేటిక్గా ఆ వెలుగు యొక్క గుణలక్షణం ఏంటంటే చీకటి వెలుగొట్టింది. ఈ గ్రంథమే వెలుగు, పర్ఫెక్ట్ లైట్, సుప్రీం లైట్. ఇది దీని పని ఏంటంటే ఆటోమేటిక్గా నీ లోపల చీకటిని నీ మని వెళ్ళగొట్టింది. అది ప్రత్యేకముగా ఏదో పనులు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వాక్యాన్ని స్వీకరించి సబ్మిట్ చేసుకో, ఈ గడియ వాక్యాన్ని తీసుకో, సమర్పించుకో. ఆటోమేటిక్గా ఈ వెలుగు పని ఏంటంటే చీకటి వెలుగొట్టుట. ద లైఫ్. ఆమేన్. హల్లెలూయా. మరణాన్ని బ్రింగిద్ది ఇది. హల్లెలూయా. ఎంత అర్థమైంది నా మాటలు? అర్థమైంది నా మాటలు? కానీ చెప్పలు కొట్టిన ఒకసారి. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.